మనం కాస్త మాట్లాడకండి. నేను ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నాను. యాక్చువల్గా ఎందుకోసం ఇక్కడ ఉండాలంటే మీకోసం ఉండాలని ఉన్నాను అంతే. ఓన్లీ ఫర్ పబ్లిక్, అదర్వైజ్ ఐ లాస్ట్ మై పేషెన్స్ ఆల్రెడీ. అలా చెవిలో కూడా అదే చెప్పాను. మనకి ఏది ఎలా వాడాలో అస్సలు తెలియదు. హిందువులకి ఎన్ని జరిగినా బుద్ధి రాదు. ఎంత మన మీద మన నాశనం కోసం చాలా కష్టపడుతున్నారు. ఎడారి మతస్థులు కావచ్చు, కొన్ని పార్టీలు కావచ్చు, కొన్ని వ్యవస్థలు కావచ్చు. కానీ ఎలా మేలుకొందాము, ఎలా మేల్కొల్పుదాము ఏమీ లే. ఇది హిందూ సమ్మేళనంలా కాకుండా నాట్య సమ్మేళనంలా చేశారు. పిల్లలు చాలా బాగా చేశారు, అనుమానం లేదు. బట్ ప్రయోజనం ఏమిటి? దేనికి పిలిచాం? దేనికోసం వీళ్ళంతా వచ్చారు? ఈ కల్చరల్ యాక్టివిటీస్ చాలా చోట్ల జరుగుతాయి. కానీ హిందువుని హిందూగా నిలబెట్టడానికి కదా ఈ ప్రోగ్రాం. చెవిలోనే పిలిచి చెప్పింది అభినందన కాదు, వరస్ట్ ఆర్గనైజింగ్ అని చెప్పా. నాకు మండింది. నేను ఉన్నదే చెప్తా. నేను రెండు మొఖాలు నాకు లేవు. ఇక లేవమన్నారు, ఇక లేవనని చెప్పాను. వాళ్ళు కావాలితే వేసుకోండి, అదే వెళ్తాను కూడా. ఎందుకంటే ఎలా వాడుకోవాలి, దేనికి వచ్చారు వీళ్ళంతాను? ఈ నాట్యాలవే అన్ని చోట్ల దొరుకుతాయి. పిల్లలు బాగా చేశారు, నో డౌట్. ప్రయోజనం ఏంటి? కాసేపటి తర్వాత ఆకలి వేస్తుంది, అక్కడ ఆకుల్లో పెడతారు, తిని వెళ్ళిపోతారు. దేనికి వచ్చినట్టు మనం? వాట్ ద పర్పస్? నేను మొన్న ఎవరో వస్తే చెప్పాను, ఈఫర్ ఏంటి? ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఈఫర్ అదిగో, విన్నారా? బాగా చెప్పింది ఆ పిల్ల. చప్పట్లు కొట్టండి. ఆ పిల్ల కాబట్టి ఈఫర్ ఎలిఫెంట్ చెప్పింది. కానీ ఎక్కువ మంది హిందువులు ఈఫర్ ఈటింగ్లో ఉన్నారు. అవునా కాదా? ఉమ్ము ఉత్సా ఇది కలిపింది తినే లుచ్చాగాళ్ళల్లో ఎవరున్నారు? మన ఎదవలేనా? ఆ ఉమ్ము ఉత్సా ఎవడ కలుపుతాడో తెలుసు కదా. వాటిని బయ్య అనే కుయ్యాగాళ్ళు మన ఎదవలేనా? మన ఆడపిల్ల మల్కాజ్గిరిలో ఫస్ట్ నైట్ అని చెప్పి నలుగురితో చేయిస్తే కూడా రియాక్షన్ లేని ఎదవలు మన ఎదవలేనా? ఓయో రూమ్లో దొరికే ఎదవలు మన ఎదవలేనా? బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడేది మన ఎదవలేనా? తిరుమలలో క్యూలైన్లో గోవింద చెప్పడానికి సిగ్గుపడే ఎదవలు మన ఎదవలేనా? ఇప్పుడు ఆడపిల్లలు ఇక్కడ డ్యాన్స్ చేశారు, గాజులు వేసుకుని నాకు కడుపు నిండిపోయింది. కానీ వాళ్ళని అడుగుదాం అనుకున్నాను, నాన్న మీరు రోజు గాజులు వేసుకుంటారా అని. మీరే అబద్ధాలు చెప్పకండి. వేసుకుంటారా? పచ్చి అబద్ధం అది. ఇప్పుడు ఆడపిల్ల చేతులు చూసుకుంటుంది. నేను అడగగానే పిలవను నిన్ను, నేను చూశాను. అది చెడ్డ ఆడపిల్ల కాదు. మన ఆడపిల్లలందరూ బంగారాలే. కానీ వాళ్ళకి ఏం చెప్పట్లేదు, మనం వాళ్ళకి నేర్పించట్లేదు. ఎందుకంటే అమ్మ కూడా జుట్టు వదిలేసి తిరుగుతుంది. జుట్టు వదిలేసిన తర్వాత బట్ట వదిలేస్తుంది, ఆ తర్వాత భర్తను వదిలేస్తుంది, ఈ మధ్యలోనే సిగ్గుశారం వదిలేస్తుంది. మనకు కొంచెం సోయి అనేది ఏమి లేదు. ఎన్ని జరిగినా పహల్గాంలో తుపాకీ కణత మీద పెట్టి వాడు ఏమడిగాడు? మీరు రెడ్డి గారా అండి? మీరు శెట్టి గారా? మీరు చౌదరియా? మీరు కాపులా? మీరు విశ్వకర్మలా? ఇవన్నీ అడిగాడా? ఏమడిగాడు? తూ హిందూ అనా? యు ఆర్ ముస్లిం ఆర్ హిందూ ఆర్ క్రిస్టియన్? ఇది అడిగాడు. నువ్వు కలమా చదివి ముస్లిం అయితే వదిలేస్తాడు. వాడు తుపాకీ ఎప్పుడు కాల్చాడు? హిందూ అని కన్ఫర్మ్ అయ్యాక కాల్చాడు. మనందరి తలల మీద కూడా ఒక తుపాకీ పెట్టబడి ఉంది. నిన్న కూడా సభలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. చీర కట్టుకోవడం రాదా అండి భారతీయ స్త్రీకి? ఈ బాడుకోస్కి ఎవడో అబ్దుల్లా వచ్చి చీర కట్టాలా? కట్టించుకునే ప్రతి పనికి మాలిన ఎంఈఎన్డిఏకి చెప్తున్నా. తెలుగు ట్రాన్స్లేషన్ మీరే చేసుకోండి. ఆడెవడో వచ్చి చీర కట్టాలా? ఎక్కడెక్కడ చేపెట్టాలా? సిగ్గులే? ఎవరు నేర్పించాలి? అమ్మ నేర్పించాలి, నాన్న నేర్పించాలి, టీచర్ నేర్పించాలి. మన ఆడపిల్లలు పుట్టగానే చెడ్డోళ్ళు కాదు. కొంచెం పెరిగిన తర్వాత, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలు అక్షిత సిరి వచ్చారు. నేను అప్పుడు తిలకం పెట్టుకుంటున్నా. తల్లులు మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి అన్న. ఎక్కడ కలిసినా అడిగితే అదే నేను అడిగేది మొట్టమొదటి ప్రశ్న. పిల్లల పేర్లు చెప్పమని చెప్పాను. ఫ్రెండ్స్ పేర్లు ఏవో చెప్పారు. ఎక్కడైనా నెగిటివ్ పేరు వినపడుతుందేమో అని అడుగుతాను నేను. నెగిటివ్ పేరు అంటే ఏంటి? అగో కొన్ని సమాధానాలు వచ్చినాయి. అవి గొర్రెలు కావచ్చు, పందులు కావచ్చు. మనం మాత్రమే అబద్ధాలు చెప్తూ పిల్లల్ని సెక్యులరిజం అని ఎక్కిస్తున్నాం. సెక్యులరిజం అనేది చేతగాని చవటల కొజ్జాల మాట.
నాకు కొత్త చెప్పులు మొన్నే కొనుక్కున్న బృందావనంలో. ఎవడైనా కాదని నిరూపించండి. రోడ్ల దగ్గర, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, రైల్లో అడుక్కుంటారే వాళ్ళు హిజ్రాలు, కానీ అందులో కొన్ని వజ్రాలు ఉన్నాయి. ధర్మం కోసం మాట్లాడి పోట్లాడేవాళ్ళు. కానీ అన్ని మతాలు ఒకటి అంటాడే వాడు రియల్ కొజ్జా. నిరూపించండి చూద్దాం. 10 lakhs నేను చాలా రోజులైంది అనౌన్స్ చేసి. ఊరికే నోటికొచ్చింది ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు. గంగా జమున తెహజీబు తొక్కేం కాదు, నిరూపించు. గంగా మాదే, యముడు కూడా మాదే, ఈ దేశం మాదే, ఈ మట్టి మాదే, మీరు కూడా మాకే పుట్టారు. వాడు పెద్ద బామర్దైనా చిన్న బామర్దైనా మాకే పుట్టారు. ధైర్యంగా చెప్తాడు ఏ హిందూ అయినా. నాకు, నా పూర్వీకులకి, నా దేశానికి పనికి మాల పాషండ ఎడారి విదేశీ ఇసక మతాలకి ఏ సంబంధం లేదు. నా పూర్వీకులు క్రైస్తవులు కాదు, నా పూర్వీకులు ముస్లిమ్స్ కాదు, నేను హిందూ, నా పూర్వీకులు హిందువులే. వాడు కాదని చెప్పను, వాడి పూర్వీకులు హిందువులు కాదని చెప్పను. చూద్దాం. కలవరాయలు పోసే సతీష్ ఎవడు పుట్టాడు మనకే. వాళ్ళని ఆపుతానని చెప్తాడే అక్క మొగుడు అనిలో మనకే. ప్రతి పాస్టర్ మనకే పుట్టాడు. కానీ వాడు ఏదో వాళ్ళ ఇంటికి ఎవడో వస్తే పుట్టాడని అనుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ మంచిదని మనకి నమ్మకం ఉంది, వాడికే లేదు. అందుకని ఎవడైనా మతం మారితే చెప్పండి, మీ అమ్మ మంచిదేరా, మీ ఇంటికి ఎవడ రాలేదురా అని చెప్పండి. ఫస్ట్లో స్కిట్ వేశారు పిల్లలు, చాలా బాగా చేశారు, చాలా చాలా సంతోషం. కానీ నాలాంటి వాడిని పిలిచినప్పుడు ఇంత డిలే 3 గంటలు చేయకూడదు. ఇంకా మళ్ళీ లైఫ్లో రాం. ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి. జనం ఉన్నారు కాబట్టి ఉన్నాను అంతే, లేదా బడికి ఇంటికి వెళ్ళిపోదు. మీ ఓపికకి, మీ వినాలనే ఆసక్తికి. ఎందుకంటే నేను ఆలోచించేది ఇవాల్టి విషయం కాదు. మనం ఫంక్షన్ జరుపుకుంటున్నామంటే మన చుట్టుపక్కల హిందువులు మెజారిటీగా ఉండడం. ఒక్కసారి మనం మైనారిటీ అయిన తర్వాత టెన్షనే ఉంటుంది, ఫంక్షన్ ఉండదు. వాళ్ళు రెడీగా ఉన్నారు. ప్రతి రైల్వే స్టేషన్ దగ్గరలో చూడండి, అది విజయవాడ కావచ్చు, ఇంకో ఊరు కావచ్చు, దగ్గరలో పెద్ద మసీదు, పెద్ద చర్చి ఉంటుంది. ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. మనమే కబుర్లు చెప్పుకుంటూ పబ్బులకి వెళ్తూ, కబ్బులకి వెళ్తూ, గబ్బు గబ్బు పని చేస్తూ డబ్బుంటే చాలే అనుకుంటున్నాం. ఇలాంటి పిలుపు 1946లో ఇచ్చాడు ఒకడు, మహమ్మద్ అలీ జిన్నా. డైరెక్ట్ యాక్షన్ అన్నాడు. 1 డే నౌకాలి. 1 డేలో 40,000 మంది హిందువులను ఓచకోత కోశారు ఒక్కరోజు. అది 46, ఇది 26. ఎన్నేళ్ళు? 80 ఏళ్ళు. ఇంకో 180 ఏళ్ళు వెళ్ళినా అలాంటి పిలుపులే వాళ్ళు ఇస్తారు. కానీ మనం ఎలా ఉన్నాం? మనం ఏమన్నా మారుతున్నామా? మనం ఎలా ఉన్నామో తెలుసా? శాంపిల్ మీకు చూపిస్తాను నేను. శాంపిల్ మీకు చూపించాలంటే ఇటు పెళ్ళైన పురుషులు ఎవరన్నా చేస్తున్నా 3 4? సరే సార్, మీకు ఎంతమంది పిల్లలు? 2. ఇంకెవరు? సార్ మీకు ఎంతమంది? 3. మగాడు రా, ఆ ఒక్కడి కోసం చూస్తున్నా. ఏం పేరు? నా పేరు మురళీచారి సార్. విశ్వకర్మ. విశ్వకర్మ లేక విశ్వం బెట్లు మనగలను. నేను ఎందుకు పిలిచాను, ఎందుకు దండ వేశానంటే, మన వాళ్ళందరూ ఎవరినన్నా అడిగితే హమ్దో హమ్కోదో, మేమిద్దరు మాకిద్దరు, ఇది పోయింది 1 ఆర్ నన్ను. ఇది కూడా పోయి పెళ్ళెందుకు ఆ స్థితి. ఇప్పుడు ఏ ఆకులు ఎక్కువ కనబడుతున్నాయి దేశంలో? మామిడాకులు కాదు, ఓన్లీ విడాకులే. విడాకులే ఎక్కువ కనబడుతున్నాయి. మీరు చూడండి, ఒక పూజారికి పెళ్లి కూతురు దొరకదు, ఒక రైతుకి పెళ్లి కూతురు దొరకదు, ఒక సాఫ్ట్వేర్ వాడు 37-40 వచ్చేస్తుంది. అటు ఆడపిల్ల ఉద్యోగం చేసి అదో 35కి వచ్చేస్తుంది. గర్భసంచి ఎండిపోతుంది. మళ్ళీ సరోగసి నోటి పట్టుకొచ్చారు. ఎక్కడైనా మీరు కోర్టుకు వెళ్ళండి, అక్కడ విడాకులకు వచ్చే వాళ్ళల్లో 99 మంది హిందువులే. ముస్లిమ్స్ ఎవరు కోర్టుకు రారు, వాళ్ళకి వేరే కోర్టు ఉంది, అయినా అంత దాకా వాళ్ళు వెళ్ళరు. అందుకే వాళ్ళు ఈ 75 ఏళ్లలో 2% నుంచి 32% వచ్చారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు, పగలు రాత్రి కూడా.
జోక్ కాదు, మనం ఏదో జోక్ చెప్పినట్టు కాదు. వాళ్ళు స్పష్టంగా ఓ మిషన్తో ఉన్నారు, ఓ మిషన్తో ఉన్నారు. హమ్ 5 హమ్కో 25 4 బీబీస్ 40 బేబీస్. అది మిషన్, అది క్వశ్చన్ లేకపోయినా మిషన్ నడుస్తుంది. మనకేడుంది సోయి? పెళ్ళే చేసుకోవు, 35 వచ్చినా చేసుకున్నా ఇప్పుడు కాదు, మళ్ళీ అందం పోతుంది, మళ్ళీ పిల్లల కంటే పాలు ఇవ్వడానికి రోగం. అదే మాతృత్వం ఒక యోగం. అసలు ఈ దేశంలో పుట్టడం ఎంత గొప్ప అదృష్టం. ఏమీ సోయలేదు, ఇలా నడిచిన నాళ్ళు నడుస్తుంది. మనం జనాభా కానీ పెరగకపోతే, అది కూడా క్వాలిటీ కలిగిన జనాభా పెరగాలి. ఊరికే లేదు, అర్థమైందా? క్వాలిటీ కావాలి. ఆ క్వాలిటీస్ లో 6 బలాలు రావాలి. నాయన మీ పిల్లల పేర్లు? పేరు అంజనా వైష్ణవి, హర్షిచంద్ర. వెరీ గుడ్. మీ పేరు? మురళీచారి విశ్వకర్మ. థ్యాంక్ యూ నాన్న. ఉండు, నేను కార్డు ఇస్తాను. నువ్వే నా పైకి రారా. చిన్నపిల్లలు చెప్తే బాగుంటుందని చెప్తున్నారు. ఏం పేరు నీ పేరు? ప్రణవి, ఇంటర్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. ఇప్పుడు అక్కడ ప్రసాదం పెడతారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత నా లెక్చర్ తర్వాత అక్కడ పిక్చర్తో నీకు పిక్చర్ కనబడుతుంది. మరి ఇప్పుడు తినే ముందు అది నీకు ప్లేట్లో పెట్టిన తర్వాత నువ్వు ఏదో మంత్రం చెప్పుకుంటున్నావు కళ్ళు మూసుకుని. నువ్వు కళ్ళు తెరిచేసరికి ఫు అని ఎవరో ఊశారు అనుకో, ఆ ప్లేటు తింటావా? కొంచెం ఉమ్మే, ఒక 100 గ్రామ్ కూడా తినాను. ఎందుకు తిన్నావు? ఉంచింది ఎట్లా తింటా? పని చేస్తుంది కదండి. విన్నారా? ఉంచింది ఎట్లా తింటాం? మరి ఉంచింది ఎట్లా తింటామని ఇంటర్ చదివే బిడ్డకి తెలిసింది. మరి సెంటర్లో అడ్డమైంది తినే అదవ తెల్దా? ఎన్ని వీడియోలు వచ్చినాయి, ఎన్ని చూసినాం. వాడు ఉమ్ము పోస్తాడు, అది కన్ఫర్మ్. వాడు ఓపెన్గా చెప్పాడు. రోటీ ఇలా తిప్పుతాడు, ఉంచుతాడు. అది వాడి నియమం. అది నిన్నెవడు తినమన్నాడు? ఈ ఎదవ ఆడి షాప్కి వెళ్ళి భయ్యా హలాల్ మీట్దేదో, ఈడేదో ఆడికే పుట్టినట్టు. వాడు ఉమ్మెత్తే కానీ ఈ టేస్ట్ రాదు కదా. ఆ టేస్ట్కి అంత అలవాటు పడిపోయారు. సో ఇప్పుడు ఉమ్ము వేసింది తినకూడదు, అంతేనా? ఎవడు చూసినా పర్లేదా? ఎవడు చూసినా తినకూడదు. ఇప్పుడు నువ్వు ఊస్తావా? ఉంచాను. ఎందుకు ఉయ్యవు? అన్నంలో ఎందుకు ఉమ్ము ఉయ్యవు? హిందూలం. అది పాయింట్ కాదు, ఇంకోటి. దారా నువ్వుదా పసిబిడ్డ, నువ్వేరా తల్లి దా. ఇంకో ఆన్సర్ కూడా రావాలి కదా. అక్కడ అక్క, ఇక్కడ చెల్లి. ఇప్పుడు ఉంటుంది నాతో లొల్లి. ఇప్పుడు నువ్వు అన్నం అమ్మ కలుపుతుందా? అన్నం అమ్మ కలుపుతుందా? నువ్వే కలుపుకుంటావా? నువ్వే కలుపుకుంటావు. నీ పేరేం? శ్రీనిక. మరి అన్నం కలుపుకున్నాక స్పూన్తో తింటావా, చేత్తో తింటావా? చేత్తో తింటుంది కూడా. అన్నంలో ఎవరైనా ఉమ్ము పోయొచ్చా? పోయొద్దు. ఉమ్ము పోస్తే తినచ్చా? తినద్దు. ఎందుకు ఉమ్ము పోయకూడదు? అది దేవుడు కాబట్టి. ఇక్కడ సంస్కృతంలో చెప్పిందే, ప్రణతి సంస్కృతంలో చెప్పిందే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అందరికీ అర్థం కాదు. అది ఏదో డైలాగ్ అనుకుంటాడు. అన్నం దేవుడు. ఈమె చెప్పింది బాలవాక్కు బ్రహ్మవాక్కు. మరి పిల్లలకున్న ఇంగితం పెద్దవాళ్ళకు ఉందా? ఉందా లేదా? అంటే తింటావా? మళ్ళీ తింటావా ఏంది? అందుకని మీరందరూ ఈ పిల్లలతో పాటుగా, ఈ పిల్లలు దేవుడితో సమానం కదా, అందుకని చేతులు ఇలా పెట్టండి. నువ్వు కూడా చేతులు ఇలా పెట్టి రాముడు సాక్షిగా, ఈ పిల్లల సాక్షిగా మీరు నేను చెప్పేది చెప్పండి. ఈ ప్రతిజ్ఞ ఫాలో అవ్వండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో,
ఈ తపోభూమిలో, ఈ దేవభూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. మా పిల్లలిద్దరు చెప్పలు కొట్టండి. తల్లి ఎందుకు చెప్పించానంటే, మనకి ఏదో ఒకటి ఎవడో ఒకటి దగ్గర తినేస్తే మన ఆకలి తీరిపోతే చాలు అనుకుంటున్నాం. ఏది వెతుక్కోం మనం. ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చేయడం, నిలబడ్డం, ఆడ కొనేసి ఆ పైన బోర్డు చూసేది లేదు. మరి హలాల్ చెయ్యని మాంసం ఏ ముస్లిమైనా తింటాడా? ఏ క్రిస్టియన్కైనా మీరు పట్టుకెళ్ళి తిరుమల లడ్డు లేదా ఇంకో లడ్డు ఇంకో ప్రసాదం మీరు ఇస్తే వాడు తింటాడా? వాడికి ఒక కమిట్మెంట్ ఉంది, నీకు లేదా? నీకు ఉండక్కర్లేదా? ఈ దేశానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు, ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం లేదు. వాడు ఇక్కడికి వచ్చి రుబాబు చేస్తున్నాడు. మన కట్టమైసమ్మ గుడి ముందు టాయిలెట్కి ఎరిగాడు ఆ పంది, మనకి సోయలేదు. మీరు ఎవరైనా వెళ్ళి ఓ మసీదు గోడ మీద వచ్చపోయింది చూద్దాం, నెక్స్ట్ ఉద్దీని వచ్చేస్తాడు. మరి సిగ్గుండక్కర్లే? ఇన్ని గుళ్ళు కూల్చిన వాళ్ళు, ఇంకో రూపంలో ఇల్లు కూల్చిన వాళ్ళు రేపు నీ ఇంటికి రారా, నీ కూతుర్ని ఎత్తుకుపోరా? ఆలోచించాలా వద్దా? మనం రక్షించుకోవాలా వద్దా? మొన్న దురంధర్ 1, 2 వచ్చింది, చూసారా? ఎవరైనా చేయొద్దండి, తిప్పరా. వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంది, చాలా మంది చూశారు. ధన్యవాద్. చావా ఎంతమంది చూశారు? బలో శివాజీ మహారాజ్ కి, బలో సంభాజీ మహారాజ్ కి జై భవానీ, జై భవానీ, జై భవానీ. ఎవరి కోసం 32 రోజుల పైన శరీరంలో ఇంచు ముక్కలు చేస్తుంటే, చర్మాన్ని ఒలిచేస్తుంటే, కళ్ళు పీకేస్తే, గోళ్ళు పీకేస్తే, ఆ నరక యాతన అనుభవిస్తూ కూడా ఔరంగజేబ్ అనే లుచ్చాగాడు మతం మారమంటే మై షేర్ కి బచ్చా అని గర్జించి వాడిని నిర్జించి ఈ దేశం కోసం, ధర్మం కోసం మరణించాడు. సంభాజీకి మనం వారసులమా కాదా? ఆయనలా మన శరీరాన్ని మొక్కలు చేసుకోక్కర్లేదు, ఆయనలా మన కళ్ళు పీకేయించుకునేంత పని లేదు. కానీ మన కళ్ళు పనిచేయాలి, మన చెవులు పనిచేయాలి, మన నోరు పనిచేయాలి, మన మెదడు పనిచేయాలి. మన పిల్లలకి చెప్పాలి భవిష్యత్ ఎలా ఉండబోతుంది, మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ఈ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరికి వారు సెల్ఫ్ సఫిషియెంట్గా శక్తిని పొంది ఉండాలి. ఇందాక పిల్ల కరాటేలో వాడిని దబ పడేసిందా? నేను అలా చేస్తే బాగుండు, ఎవరినైనా ఒక డెమో చూపించండి అనుకున్నాను. చాలా బాగా నేర్పించారు. ఆ పిల్ల ఉందా ఇక్కడ? వెళ్ళిపోయి ఉంటుందా? చాలాసేపు అయింది కదా, నాకంటే తప్పదు కాబట్టి కూర్చున్నాను. సో ఎందుకు చెప్తున్నా అంటే, 6 బలాలు పొందితే తప్ప మన ఎవడు రక్షించలేడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు కూడా రాడు మన కోసం. ఎందుకు రాడు? మనం ఏం పెద్ద భక్తులు ఏంటి? మనం ఊరికే హాయ్ అనేస్తాం. ఎంతమంది మన భక్తి ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం, తర్వాత వేరే టాపిక్లోకి వెళ్దాం. మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్నోళ్ళు చేయొద్దమ్మా. అబ్బో, చూసారా? ఇప్పుడు రెండో క్వశ్చన్. మీకు తెలుసు నా వీడియోలు ఎంతమంది చూశారో మీకు తెలుసుగా. ఎంతమంది చూశారు నా వీడియోలు? అదిగో దండిగా. కాబట్టి నా నెక్స్ట్ క్వశ్చన్ మీకు తెలుస్తుంది, అయినా అడుగుతాను. ఏం చేస్తాం మరి? భగవద్గీతలో ఎందుకు అసలు, భగవద్గీతలో ఎందుకు అసలు? అలా భగవద్గీతను నేను ఒక్కసారన్నా అలా తిరగేసి అన్న వాళ్ళు చేయొద్దని తగ్గినాయా లేదా? ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఇంకా తగ్గితే చూడండి. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, అందులో 5 అధ్యాయాల పేర్లు చెప్పగలను అన్నవాళ్ళు సత్తాయి. చూడు గొర్రెలు అసలు లేవు. చూడరా తిప్పరా ఇటు నెమ్మదిగా. ఇటు కాదా, గొర్రెలు అట్టే ఉన్నాయి, ఎడ కూడా ఉన్నాయి. చూసావా? ఇందాక రయ్య అన్ని చేతులు లేచినాయా? ఇప్పుడు ఇంకా సస్తాయి చూడు. అటు తిప్పు, నా వంకెందుకురా? భగవద్గీతలో నాకు ఒక్క శ్లోకం వచ్చి అన్న వాళ్ళు చేస్తాను. అమ్మయ్య,
కొంచెం గాలి ఆడుతుంది. థ్యాంక్ యూ. భగవద్గీతలో నాకు వచ్చిన శ్లోకానికి అర్థం కూడా తెలుసు. ఇప్పుడు వీళ్ళంతా రాని వాళ్ళు చెడ్డోళ్ళ కాదు, దాని పట్ల లక్ష్యం లేదు. పోనీ నేను ఇంకొకలా ఒక మెట్టు దిగి అడుగుతాను. అసలు నాకు ఏదో ఒక శ్లోకం వచ్చండి, ఏదో ఒకటి, భౌతికత అని కాదు, ఏదో ఒకటి వచ్చు, ఏదో ఒక శ్లోకం నాకు వచ్చు, ఏదో ఒక శ్లోకం నాకు వచ్చు, ఏదో ఒక శ్లోకం. అమ్మయ్య, మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. థ్యాంక్ యూ. రోజు నేను స్నానం చేస్తేనే తింటాను. అమ్మయ్య, పందులు లేవు. అలా ఎందుకన్నారు అని అనుకోకండి, అనుభవం కదా సార్, అనుభవం. బోల్డ్ అని తిరుగుతుంటాం కదా. అలా నేను పల్లెటూరుకి వెళ్ళా. ఒకరింటికి వెళ్తే వాళ్ళు అన్నారు ఆ ఎదురింటికి ఓసారి వెళ్దామన్నారు. సరే, వాళ్ళకి ఏదో స్నేహం అని వాళ్ళ ఇంటికి వెళ్ళా. వెళ్తే ఆ పిల్ల ఏకవస్త్రంతో ఉంది, డిగ్రీ చదువుకునే పిల్ల. ఏంటి ఇలా చెప్తే ఏమర్థం వేసి వస్తుంది మీకు? వెలిగిందా? వద్దులే, చెప్పాలా వద్దా? వద్దా? చూసారా, వీళ్ళు వద్దు అంటున్నారు. అయినా సరదాగా చెప్తాను. 2 బ్యాచ్లు ఉంటాయంట రాత్రిపూట. ఒకటి 90 బ్యాచ్, ఇంకోటి 90 బ్యాచ్. అది మీకు అర్థమైపోయింది. అంటే నేను ఏకవస్త్రం అంటే మీకు అర్థం, అది తెలుగులో చెప్పాను అంతే. ఇంతకీ ఈ టాపిక్ చెప్పలేదు. నేను ఏమన్నా అంటే, అమ్మా స్నానం చేసి భగవద్గీత కొంచెం చదవచ్చు కదరా తల్లి అన్న. నేను వాళ్ళ ఆస్తి అడగలేదు, పొలాలు అడగలేదు, బంగారం అడగలేదు, డబ్బులు అడగలే. స్నానం చేసి భగవద్గీత చదువుకోవచ్చు కదా అన్న. రైలు వేసింది ఆ మీద, రైమని. రోజు 3-4 సార్లు స్నానాలు చేసి అలా బట్టలు మార్చుకుని ఇంకా భౌతిక చదువుకుంటా ఉంటే అన్నిసార్లు స్నానం చేస్తే నీళ్ళు లేకపోతాయి, ఇంకా మా నాయన ఆస్తులు అమ్ముకోవాలను. నేను దానం చేయమనలేదండి, ఏం చేయమన్నాను నేను? అప్పుడు పాట రాశాను నేను, అది బయట పెట్టలేదు, ఇంకా ఉంది బ్యాగ్లో. పాట ఏంటి చెప్పనా మరి? పంది ఎక్కడ ఉన్నది, ఆ పంది ఎక్కడ ఉన్న. మరి మండితే అలాగే పాటలు వస్తాయి. మరి ఇప్పుడు నేను థాయిలాండ్లో దిగానండి. ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు బకెట్ ఉంటుందా? ఉండదు. బకెట్ ఉండదు, మగ్గు ఉండదు. తప్పదు కాబట్టి పరిశుద్ధ గ్రంథంతోనే సగం పని పూర్తి చేసి ఎలిగిన వాళ్ళకి ఎలిగినంత. రమణ ప్రభు కూడా వచ్చారు. మరి స్నానం ఎలా చేశాను తెలుసా? నాకు దిక్కులేక సింకులో ఆ వాటర్ ట్యాప్ ఈ పైన మూత ఉంటుంది కదా, ఈ మూతతో నీళ్లు పట్టుకుని గంగే చేమనే చేమ గోదావరి సరస్వతి అనుకుని ఎట్లో మా స్నానం చేసి, ఆ రోజు ఏంటి వినాయక చవితి, మొత్తం వినాయక చవితి అంతా విమానంలోనే ఉన్నా. నో దండం, నో అన్నం. ఆ కిటికీ దగ్గర కూర్చొని సూర్యుడికి దండం పెట్టుకున్నాం, జపం చేసుకున్నాం. విషయం ఏంటంటే, ఇతర దేశాల్లో స్నానం అనే కాన్సెప్ట్ లేకపోతే అది పెద్ద మనం ఆశ్చర్యపోక్కర్లేదు. కడుక్కోవడం అనే కాన్సెప్ట్ లేకపోతే మనం ఆశ్చర్యపోక్కర్లే. కానీ ఇదేం దేశం? గంగ యమున గోదావరి, చెప్పండి. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ నర్మద పెన్న పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు,
పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు నిజముగను రత్న గర్భవే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. లోకమంత చీకటిలో తల్లడిల్లుచున్నప్పుడు నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జానభిక్ష పెట్టినప్పుడు నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు. నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హర 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 హర. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీ అందరు నేను కోరుకునేది ఏంటంటే మీరు ఊహించుకుని బతకండి, ఊహల్లో బతకండి, ప్రాక్టికల్ గా బతకండి. నిన్న ఒక పాంప్లెట్ కోసం ఒక ఫ్లెక్సీ తయారు చేయమని పంపించాను. దాని మీద ఏం రాయిస్తామంటే, ఓ మానవా, ఎప్పుడొకప్పుడు చచ్చిపోతావని నీకు తెలుసు కదా. ఆ చచ్చిపోయే డేట్ ఎప్పుడో నీకు తెలియదు కదా. ఈ లోపులో ఏమన్నా చెయ్యి, నీ కోసం, కుటుంబం కోసం, దేశం కోసం, ధర్మం కోసం, దైవం కోసం. ఇదే మాట దాని మీద ఇట్లే ప్రింట్ చేస్తున్నాం. ఎందుకు? చచ్చిపోతాం కాబట్టి. ఎప్పుడు తెలియదు కాబట్టి. మనకి ఏదైనా డబ్బులు వస్తే, ఒక పొజిషన్ వస్తే, ఏదైనా దొరికితే, ఓ లాటరీ కొడితే వెంటనే మన లోపల నుంచి సాంగ్ వస్తుంది. ఏం సాంగు తెలుసు మీ అందరికీ? చెప్పనా? రెచ్చిపోదాం బ్రదర్. ఇదే సాంగ్ లోపల నుంచి వచ్చేది. అన్నీ బాగుంటే వచ్చే సాంగ్ అదే. కానీ నేనేం చెప్తానంటే, అమ్మా నేనేం చెప్తానంటే, చచ్చిపోతావు బ్రదర్, యముడు తీస్తాడు లెదర్, వెయిట్ చేస్తుంది వెదర్. అవునా కదా? కరోనాలో చాలామంది చచ్చిపోయారా? తర్వాత వ్యాక్సిన్ వేసుకున్నారా? అవునా? నేను వ్యాక్సిన్ వేసుకోలే. ఎందుకంటే సావనం సస్తానం రెండు వాళ్ళ చేతుల్లో లేదు. అది ఎవడు పుట్టించాడో వాడి చేతిలో ఉంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. కానీ చచ్చిపోయిన వాళ్ళంతా కరోనా వల్ల చావలే. కేవలం దేని వల్ల చచ్చిపోయారు? ఒక రైతు పొలానికి వెళ్ళాడు. సాయంత్రం 6:30 ఆ టైంకి కొంచెం చీకటి పడుతుండగా ఇంటికి వచ్చాడు. వచ్చి అని కింద పడిపోయాడు. నొరగలు గక్కి చచ్చిపోయాడు. కొడుకు డౌట్ వచ్చి, అసలు మా నాన్న పాముకెళ్ళి చచ్చిపోయాడా లేదా అవని పొలానికి వెళ్ళాడు. పొలంలో వాడు వెతికితే వాళ్ళ నాన్న యొక్క వెండి మొలతాడు దొరికింది. వెండికి ఒక లక్షణం ఉంది. మన శరీరం మీద ఉన్నప్పుడు చల్లగా అయిపోతుంది. పాము శరీరానికి కూడా ఒక లక్షణం ఉంది. ఏంటది? చల్లగా ఉంటుంది. ఈయనది ఆ వెండి మొలతాడు జారి కింద పడిపోయింది. పొలంలో పనిచేశాడు కాబట్టి చెమట పట్టింది. దాని మీద ఈయన చెప్పులు లేని కాలు వేశాడు. చల్లగా తగిలింది. ఎవరు చంపారు ఇతన్ని? పాము చంపిందా? సేమ్ కరోనా కూడా అంతే. మాతో డాక్టర్ గారు అన్నారు, అసలు మన దేశంలో కరోనా రానోడు ఎవడు లేడు, అందరికి వచ్చింది. అది వచ్చి వెళ్ళిపోయినట్టు కూడా చాలామందికి తెలియదు. కానీ వచ్చిందేమో అని చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి మీరు దేనికి భయపడకండి. ఖచ్చితంగా చచ్చిపోతాం. మీరు డబ్బులు సంపాదించినా సంపాదించకపోయినా, పదవి సంపాదించినా సంపాదించకపోయినా, పేరు సంపాదించకపోయినా, ఏం చేసినా చేయకపోయినా చావు వచ్చేస్తుంది. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం హరికీర్తనం.
కాబట్టి చావు వచ్చే లోపల నేనేం చెయ్యాలి? నా బ్యాగు సర్దుకోవాలి. బ్యాగ్ సర్దుకోవడం అంటే బీ రెడీ, ప్రిపేర్, ఇంకా చాలా టైం ఉంది అని కబుర్లు చెప్పకూడదు. ఎవడు చెప్పాడు టైం ఉందని? ఎవడు చెప్పాడు? కర్ణుడి దగ్గరికి వచ్చాడు ఎవడో, సార్ దానం చేయండి అన్నాడు. కర్ణుడు దగ్గర ఎప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? స్నానం చేస్తున్నాడు. స్నానం చేసేప్పుడు దానం ఏంటి? ఆ బుద్ధి లేకుండా ఎట్లా ఇస్తాను? ఏమి ఇస్తాను? ఫోన్పే కొడదామంటే తడి చేతులతో ఎలా కొడతాం అన్నాడు కర్ణుడు. ఆయన అన్నాడు, మీరు ఇవ్వాలంటే ఇవ్వచ్చు అన్న. ఇప్పుడేముంది అన్నాడు, మీరు నలుగు పెట్టుకున్నారు కదా సార్. నలుగంటే తెలుసు కదా, 2 గిన్నెలు, ఓ దాంట్లో నూనె, ఇంకో దాంట్లో నలుగు పిండి. మన శనగపిండి అది పెడుతుంది కదా అమ్మ. మా అమ్మ నాకు నలుగు పెట్టింది. ఎంతమంది అదృష్టవంతులు చేతులు ఎత్తండి. అమ్మ చేత నలుగు పెట్టించుకున్న పుణ్యాత్ములు. అమ్మయ్య, మేము లక్కీయెస్ట్ ఆన్ ఎర్త్. అమ్మ ఏం చేసేదంటే పిండి ఇచ్చేసి, ఒరే నూనె రాసుకోండి, తర్వాత రాసుకోండి, పిండి రాసుకోండి అనేది. పిండి నీళ్ళు కలిపి రాసి అలా కూర్చోబెట్టేది. ఆ తర్వాత చూడండి, అసలు మామూలుగా తోమతో మంట వచ్చేద్ది మనకి. ఎందుకు అమ్మకి మన లోపల ఉన్న మట్టి తీయడం వచ్చు, బయట ఉన్న మట్టి తీయడం కూడా వచ్చు. ప్రపంచంలో అమ్మ కంటే గొప్పది ఎవరైనా ఉన్నారా మన మట్టి తీయడంలో? కానీ బాధాకర విషయం తెలుసా, అటువంటి అమ్మలు ఇప్పుడు ఇదే హైదరాబాదు లోపల బయట కనీసం 400 పైన వృద్ధాశ్రమాల్లో ఉన్నారు. ఎందుకంటే దరిద్రం ఉందా? మాతృదేవో భవ అని చెప్పుకునే దేశం. సరే, విషయంలోకి వెళ్తే ఈ కర్ణుడు, నువ్వు నలుగు పెట్టుకుంటున్నావు కదా, ఆ గిన్నెలు బంగారం కదా, ఇచ్చేయన్నాడు. ఆయన నూనె అది అట్లా పడేసి టక్కున లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉన్నాడు, ఇచ్చేశాడు. వాడు కొంచెం ముఖం మార్చుకున్నాడు. సార్, మీరు అట్లా లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా ఇస్తే ఎట్లా సార్? ఎంత మేము మీ దగ్గరికి వస్తే అన్నాడు. అప్పుడు చెప్పాడు, క్షణం చిత్తం క్షణం విత్తం సమాధాతుం యమస్య కరుణా నాస్తి. యముడికి దయలేదు. క్షణం చిత్తం, నా మైండ్ ఇప్పుడు ఉన్నట్టు నెక్స్ట్ మూమెంట్లో ఉండదు. క్షణం విత్తం, ఇప్పుడు నా దగ్గర ధనం ఉంది, నేను ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి మార్చుకునే లోపల నా ప్రాణం పోవచ్చు, నా బుద్ధి మారచ్చు. కాబట్టి మంచి పని ఏం చేయాలి? వెంటనే చెయ్యాలి. రేపుకి రూపు లేదు. నువ్వెంత తోపైనా రేపుకు రూపు లేదు. మంచి పని ఇవాళే చెయ్యండి. అది దానమైనా, గానమైనా, ఇంకొక మంచి పని, గోసేవైనా, దేవుడు గుళ్ళో సేవైనా, ఏదైనా మంచి పని వెంటనే చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకని ఈ ప్రపంచంలో గ్యారంటీగా వచ్చేదాన్ని చావు అంటారు, గ్యారంటీ లేని దాన్ని బతుకు అంటారు. కానీ మనం ఎంత మూర్ఖులం అంటే గ్యారంటీగా వచ్చేదాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. గ్యారంటీ లేని దానికోసం ఎన్ని ప్లాన్లు వేస్తామంటే, చూడండి ఒకసారి రియలిస్టిక్గా ఆలోచించండి. అద్దం ముందు నిలబడి 50 దాటి 62 వచ్చిన వాళ్ళు కూడా అందంగా లేనా, అసలేం బాలేనా, ఈ సాంగులు పాడచ్చా? ఈ సాంగులు వేయచ్చా? ఆంటీ అంటే యాంటీ అని యాంటీ అయిపోద్ది. అమ్మమ్మ అసలు ఆంటీ ఏంటి నా బొంద, 62 వచ్చినాయి. అదేదో మొన్న ఈవెంట్లో సుమా అక్క ఏంట్రా, నువ్వు ఊరుకో అక్క, నువ్వు ఊరుకో సుమా, నేను చెప్తాను, సుమా నానమ్మ అన్నాడు బ్రహ్మానందం. అలాగా మనం 50, 60 వచ్చేసాక మీ చెబితే నవ్వుతారు. మొన్న యాత్రకి వెళ్ళాం. యాత్రలో 200 మంది దాకా వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళల్లో మ్యాక్సిమం 60, 70 ఆల్మైటీ గ్రేస్ 80 కూడా వచ్చుంటారు. ఒక జోక్ ఏంటంటే, వచ్చిన మా అమ్మల జుట్టు ఒక్క చోట కూడా తెల్లగలేదు. ఏంటంటే ఆ రహస్యం ఏంటంటారు చెప్పనా? నాకు తెలుసు, నేను చూసా. ఒకళ్ళ ఇంట్లో ఉన్నాను ఎప్పుడు 10 ఏళ్ల క్రితం, కడప జిల్లాలో పల్లెటూరు అది. నేను పొద్దున్న మాట్లాడినాం, ఇప్పుడు మాట్లాడతాను, పొద్దున్న పూట మాట్లాడినాం, మౌనంగా సూర్యుడికి దండం పెట్టుకోవడం, ఏదో భౌతిక చదువుకోవడం. నేను ఆ ఇంటి వెనకాల వసారులోకి వెళ్ళా సూర్యుడికి నమస్కారం చేయాలని. వెళ్తే ముసలోడే కానీ అద్దం పెట్టుకుని
రంగేస్తున్నాడు. నాకప్పుడు ఒక కథ గుర్తొచ్చింది. ఆ కథ ఏంటో చెప్పే ముందు మీరు ఒక్కసారి ఈ శ్లోకం చెప్పండి. నమస్కారం మొదలు పెట్టండి. పిల్లలు మాట్లాడకూడదు. మీరంతా వెరీ గుడ్ అని చెప్పాను. మీరు గాడిద గుడ్లా ఉండకూడదు కదా. చూసారా, చెప్పగానే విన్నారు అంటే మీరు ఉత్తములు. యథా శ్రోత తదా వక్త. మంచి శ్రోత ఉంటేనే వక్త మాట్లాడగలడు. యథా అలగా బ్యాచ్ ఉంటే మాటలు రావు. ఎంత కరెంటు కంటెంట్ ఉన్నా చెత్త గ్యాంగు తొట్టి గ్యాంగ్ ఉంటే ఏం చెప్పబుద్ధి రాదు. ఒక్కడుంటే భగవద్గీత చెప్పాడు కృష్ణుడు. ఎందుకని రైట్ పర్సన్. ఒక్కడుంటే భాగవతం చెప్పారు శుకుడు, రైట్ పర్సన్. మీరంతా రైట్ పర్సన్లు. కీప్ కైట్గా ఉన్నందుకు మీకు మీరే ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. ఇది ఒక్క మాట. మంచి మనిషికో మాట, మంచి కొట్టుకో దెబ్బ. ఇవి మీరు వెరీ గుడ్ నాటు గొడ్డు. అందుకని ఇలా కీప్ కైట్గా ఉండండి. ఇప్పుడు ఈ శ్లోకం చెప్పండి. కాలక్షేపో ఎవరు ప్రసాదం పెడతారండి? అరిగిపోయింది మధ్యాహ్నంది. నేను ఒక్కసారి తింటా, మళ్ళీ రేపే. మీరు ఎలాగే ఇప్పుడు మీకు రెడీగా ఉంది, అందుకని మీరు ఓసారి వాసన పీల్చుకుని చెప్పండి. కాలక్షేపో. చూసారా, వాసన అంటే సౌండ్ వచ్చింది. ఏమన్నా మెనూ చెప్తామా? ఏం పెడుతున్నారు సార్? ఏం పెడుతున్నారు? సాంబార్, అన్నం, పెరుగు అన్నం, 2 వెరైటీ. స్వీట్ లేదా? మేము ఏదైనా ఫంక్షన్ చేస్తాం కదా, మేము ఇట్లా ఇంచుమించుగా ఈ సాంబార్ అన్నం, పులుసు అన్నం, బిసిబేడాబాత్ ఏదో పేరు, ఆ 2 రకాలు ఓ స్వీటు వాటి పెడతాం. కానీ దాన్ని చూడడం మనం ఎలాగ తినం కదా, అందుకని వీళ్ళని అడుగుతాను ఏం పెట్టారా అని అడుగుతాను అంతే. మరి ఎలాగ నేను తిన్నాం. మీరు తింటారు కాబట్టి ఆ పెరుగన్నం వైపు పరుగు పెట్టకుండా మీ మనసుని నిలబెట్టి గట్టిగా చెప్పండి. కాలక్షేపో. అమ్మయ్య, పెరుగన్నం సాంబార్ అన్నం పనిచేస్తుంది. అమ్మయ్య. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఇందాక కర్ణుడు చెప్పిందే ఇంచుమించుగా ఇది. దీని అర్థం చెప్పే ముందు నేను ఒక జరిగిన సంఘటన. తెలంగాణ ఎక్స్ప్రెస్ పొద్దున్నే 5 చిల్లర కదా అది, ఎక్కాను. మరి సూర్యుడు అప్పటికి రాడు కదా, కొంచెం దూరం ప్రయాణం అయ్యాక సూర్యుడు వచ్చాడు. మరి సూర్యుడికి ఆదిత్య హృదయం చదవాలి. నేను రోజు సూర్యుడికి దండం పెడతాను అన్న పుణ్యాత్ములు చేయొద్దమ్మా. అమ్మయ్య, వీళ్ళకి డి విటమిన్ సఫిషియెంట్గా లభించుగాక. బోలో సూర్యనారాయణ భగవానికి. సంతోషం నాన్న. ఎవరికైనా ఆరోగ్యం విషయంలో సమస్యలు వస్తే చక్కగా మీరు ఎండలో నిలబడి ఆదిత్య హృదయం చదవండి. నేను రోజు చదువుతాను. రోజు అంటే నేను చదివేటప్పుడు ఇలా ఒంటికాల మీద నిలబడి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సంపస్థితం దైవదశ సమాగమ్య దష్టుమభ్యాగతోరణం. ఇలా అలా ఒక కాలు మీదే చదవాలనే లేదు. నేను ఏదో అభ్యాసం చేస్తున్నాను కాబట్టి మీరు ఆదిత్య హృదయాన్ని ఎండలో నిలబడి చదవడాన్ని అభ్యాసం చేయండి. మీకు చాలా రోగాలు రావు. అలాగే రాత్రిపూట సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత తినడాన్ని ఇవాళ తినేయండి. ఎందుకంటే మరి మెనూ చెప్పేశాం కాబట్టి. రేపటి నుంచి సూర్యుడి కంటే ముందు తినండి. అయితే నేను సూర్యుడికి దండం పెట్టాలి. రైల్లో ప్రయాణం, కిటికీలోంచి ఎందుకు పెట్టాలి? డోర్ దగ్గర ఉంటాడు కదా చక్కగా. అందుకని డోర్ దగ్గర నిలబడి నేను రాడ్ పట్టుకుని వెళ్ళి చెప్పేస్తాను ఈ మంత్రం, ఈ ఆదిత్య హృదయం. అలా చెప్పడం కోసం నేను సీట్లో కూర్చున్నవాడిని ఇలా లేవబోయాను. ఇలా జస్ట్ అబౌట్ టు గెట్ అప్. అక్కడ ఒక పెద్ద ఆవిడ, వెరీ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. ఎంత చాలా చిన్న వయసు, 69. వాళ్ళ ఆయన 72. ఆవిడ సెల్ల చూస్తుంది. ఏమనుకుంటావమ్మా నువ్వు చెప్పు? ఒక 70 ఏళ్ళ మా అమ్మగారు సెల్ ఫోన్ చూస్తున్నారంటే ఏం చూడొచ్చు అంటారు? ఏ నర్తనశాలో, ఏ లవకుశో, ఏ మహాభారతం, ఏ రామాయణం అనుకుంటారా? నేను అలాగే అనుకుంటా. కానీ నేను అలా లేచేసరికి మొసల్దే కానీ సబ్జీ తిని పబ్జీ ఆడుతుందండి. మేము అలాగే ఆశ్చర్యపోయాం, మీలాగే మేము అలాగే ఆశ్చర్యపోయాం. నాకు మరి మనకు మామూలుగానే బీపీ ఎక్కువ.
ఏం చేస్తున్నారు మీరు అన్నాను నేను. మాకేమో టైం లేక చేస్తున్నాం. నేను ఇందా చిరాకు ఎందుకు పడ్డాను, 3 రోజుల నుంచి పుస్తకాలు చదవడానికి ఓపెన్ చేసి దాని మీద ఇక్కడి నుంచి ఇక్కడ చదవాలని డేట్ వేసాను. ఆ బుక్కులు అలాగే ఉన్నాయి. రేపు చదువుదాం అనుకుంటున్నా, అవ్వట్లేదు మాకు. అది పుస్తకాలు చదువుకోవడానికి మాకు టైం లేదు. ఇప్పుడు సబ్జీ తిని పబ్జీ ఆడుతుంది. ఏం చేస్తున్నారు మీరు అన్నాను. అంటే ఆవిడ అంది, ఆగ్రహించకండి, ఆగ్రహ దాకా వెళ్తున్నాం, అందుకని ఈ లోపల టైం పాస్ అంది. నాకు చిరాకు వచ్చి, అసలు టైం పాస్ అంటారేంటి, మీకు టైమే లేదు, త్వరలో పాస్ అయిపోతారు. ఇక్కడ అర్థమైందా, ఏమన్నా అర్థమైందండి? ఇదే సంస్కృతంలో చెప్పాను ఇందాకంతే, అదే సంస్కృతంలో చెప్పా. కాలక్షేపోన కర్తవ్యం అంటే కాలాన్ని వ్యర్థం చేయకండి. ఎందుకు చేయకూడదు? క్షీణమాయుర్దినే దినే, రోజు కొంచెం కొంచెం ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ యంగ్ బాయ్స్, ఒరే ఎలా రారా, రైట్, పర్లే. ఏం పేరు? అఖిల్. అక్కి, నువ్వు చాలా లక్కీ. పడుకోవాలి బాగా మెక్కి, దేవుడికి మొక్కి, గొర్రెలొత్తే తొక్కి. ఏడు అర్థమైందా? పాపం ఏం అర్థమవుతుంది వీడికి, చిన్న కదా. ఇప్పుడు వీడు యంగ్ బాయ్, ఏం చదువుతున్నావు? 3rd class. థర్డ్. ఓకే, యు ఆర్ ఇన్ థర్డ్. ఐ లైక్ స్కర్డ్. ఇఫ్ యూ చాంట్ దిస్ వర్డ్ యూ ఫ్లై లైక్ ఎ బర్డ్. ఇప్పుడు ఇదన్నా అర్థమైందా? పాపం పర్లేదు. నేనేం చెప్తా అంటే, వీడు చిన్నవాడు కదా, ఈ చిన్నవాడు ఒక 10 ఏళ్ళ తర్వాత ఇలాగే ఉంటాడా? 20 ఏళ్ళ తర్వాత ఇలాగే ఉంటాడా? 50 ఏళ్ళ తర్వాత ఇలాగే ఉంటాడా? ఉండడు. ఇప్పుడు ఎవరైతే నేను అందమైన అమ్మాయిని అని అనుకుని క్రీములు అవి రాసుకుని, ట్యాన్ అంటే ఈ మధ్య ఏదో ట్యాన్ అని తెల్లగా అయిపోవడానికి కొబ్బరి పీసు అది ఇది రాసేసుకుని ఏమైపోవాలనుకుంటే ఏదేదో ప్లాన్లు అయిపోతుంది అనుకోండి. అసలు ఎన్ని ప్లాన్లు అయినా, ఎన్ని ట్యాన్లు అయినా ఏంటి ఎట్రా అబ్బాయి మిమ్మల్ని ఏమనలేదమ్మాయి. ఒరే ఆడు చూపించేస్తున్నాడు వాళ్ళ అమ్మనే, ఒరే నువ్వు తీకో, వీడియో తీకేదవా, ఆడు చూపించేస్తున్నాడు. ఈ ట్యాన్లు ప్లాన్లు మనకేం తెలుస్తాయి, అందుకని వాళ్ళని వీడియో తీకు. సో మనం ఎలా ట్యాన్లు అయినా ప్లాన్లు అయినా చివరికి ఈ 2వ లైన్లో ఏం చెప్పారు? క్షీణమాయుర్ దినే దినే. ఈ అమ్మాయి కాస్త నెక్స్ట్ ఏమవుతుంది? అమ్మ అవుతుంది, తర్వాత అమ్మమ్మ. కాలం తప్పుద్దా? తప్పదు. కాబట్టి ఆ 3వ లైన్లో చెప్పారు, యమస్య కరుణా నాస్తి, యముడికి దయలేదు. అయ్యో పాపండి, మొన్న అమీర్పేటలో అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, మొన్నే దిల్సుఖ్నగర్లో డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు, మొన్నే చందానగర్లో కంపార్ట్మెంట్లో ఎక్కారు. అవన్నీ చూస్తాడా? టైం అయిపోతే ఏం చేస్తాడు? యమస్య కరుణా నాస్తి, ఎత్తుకుపోతాడు. యముడికి దయలేదు. కాబట్టి కర్తవ్యం, ధర్మ సంగ్రహం, మన ధర్మాన్ని ఎగ్జిక్యూట్ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ. అది ఏమిటో భగవద్గీతలో ఉంది, అది భాగవతంలో ఉంది, అది రామాయణంలో ఉంది, అది మహాభారతంలో ఉంది, అది వేదాల్లో ఉంది, అది ఉపనిషత్తుల్లో ఉంది. అవన్నీ మనం చదవలేం, కనీసం భగవద్గీత మనం చదవగలం. అది మన ఇంట్లో ఉంది, చదువుదామా వద్దా? మధ్యాహ్నం నేను వీళ్ళకి ఒక పుస్తకం ఇచ్చాను, ఇలా ఒక బుక్ ఉండేవి, పెద్ద సంచిలో బుక్. ఆ బుక్ భగవద్గీత. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. ఇక్కడ మన ఇస్కాన్ వాళ్ళు స్టాల్ పెట్టారు, ఎవరింట్లో అన్న భగవద్గీత లేకపోతే కొనుక్కోండి. అయితే భగవద్గీత విషయంలో నేను ఇస్కాన్లో ఒకప్పుడు ఉండి నేను ఇప్పుడు బయటకు వచ్చాను. నేను కూడా ఇలా భగవద్గీత పట్టుకుని తిరుపతిలో, తిరుమలలో, గోవిందాసాంగుల్లో, తిరుచానూరులో, సార్ భగవద్గీత తీసుకోండి, ఇది చదివితే చాలా మంచిది, ఇందులో ఆధ్యాత్మికత ఉంది, మనకు జీవితం ఉంది, ఇలా చాలా విషయాలు చాలా యంగ్ ఏజ్లో 23 ఆ ఏజ్లో చెప్పేవాడిని నేను. అయితే అంత తీగా చెప్పడం వలన మన వల్ల కాలేదు. అందుకని తెలుగు వచ్చిన అమ్మ మాతాజీ, మీకు తెలుగు వచ్చా? మీకు తెలుగు వచ్చా చదవడం? కలజోడు కూడా ఉంది కదా. ఇక్కడ ఏం రాసిందో మైక్లో చెప్పండి. మీరు పైకి వచ్చా ఇలా అయినా పర్లే. ఇది వింటే మీకు మొత్తం కళ్ళు తెరుచుకుంటాయి. నేను ప్రతి బుక్ మీద, నేను ఇచ్చే బుక్ మీద దీన్ని స్టాంపు వేస్తాను. అదేముందో చదివితే చాలు అమ్మ, మీకు కళ్ళు కనపడతాయి. కాబట్టి ఆ లైట్ కొంచెం వీటి తిప్పండి అమ్మ. మరి ఇచ్చి ఒక్క ముక్క మైక్లో చెప్పండి. ఇది అది కాదు, ఇక్కడ నేను స్టాంపు కొట్టాను, మీరందరూ బాగా వినాలి, చెవులు బాగా పెట్టి. ఇలాగే ఇక్కడే ఉంది. ఇచ్చారండి, కనబడుతుందా? మైక్ పని చేయట్లే.
పోలే. హరే కృష్ణ. చచ్చేలోపు ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదవండి. ఎందుకంటే మీరు సరిగా చదవలే, చదివి చావండి. అది రాధా మనోహర్. సారీ. ఇప్పుడు మళ్ళీ చదవండి. చచ్చేలోపు ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావండి. ఎందుకంటే చదవకపోయినా చస్తారు. కాబట్టి మీ రాధా మనోహర్ దాస్. Thank you. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మీరు ఇక్కడ పాయింట్ గ్రహించండి. మన అందరం కూడా భగవద్గీత మన ఇంట్లో ఉంది, మళ్ళీ చదువుదాంలే, మళ్ళీ చూద్దాంలే అని అనుకుంటున్నాం. కానీ యముడు అలా అనుకోడు. వాయిదా అనే సెక్షన్ లేదు. ఒకరింటికి యముడు వచ్చాడు. ఒకరింటికి యముడు వస్తే వాడు అడిగాడు, ఏంటి మా ఇంటికి వచ్చారు అన్నాడు. ఒరే, ఇవాళ లిస్ట్లో ఫస్ట్ నీ పేరే ఉంది, అందుకే వచ్చా అన్నాడు. అంటే వాడు అన్నాడు, చావు తెలివితేటలు అంటే తెలుసా? చావు తెలివితేటలు. చావు తెలివితేటలు అంటే చావు వచ్చినప్పుడు మనం వాడేవి. మీరు ఇది చూస్తే అర్థమైపోద్ది. ఆయన సార్ మళ్ళీ మా ఇంటికి రారు కాబట్టి బూస్ట్ తాగి వెళ్ళిపోతాం సార్ అన్నాడు. బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. సరే ఏదోటి కానీ అన్నాడు. ఈ చావు తెలివితేటలతో ఆడు అది ఏదో కలిపాడు. అదేంటది? పిల్స్. ఏం పిల్స్? స్లీపింగ్ పిల్స్. యముడు కూడా పాపం డ్యూటీ చేసి చాలా టైర్డ్ అయిపోయాడు. అది తాగేసి ఆయన ఒక 5-6 అవర్స్ నిద్రపోయాడు. అబ్బా, నిద్ర లేచి ఏవయ్యా ఏదో పానీయము చాలా బాగుంది, నాకు రిలాక్స్ అయిపోయాను, ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు. ఏంటి సార్ అన్నాడు. ఏం లేదా, ఇవాళ లిస్టులో నేను మామూలుగా అయితే పైనుంచి మొదలు పెట్టాలి, కానీ నీవు నాకెంత ఉపకారం చేశావు కాబట్టి నేను లిస్టు కింద నుంచి మొదలు పెడతాను ఇవాళ అన్నాడు. ఈ దరిద్రుడు ఆయన పడుకున్నప్పుడు వీడి పేరు పైన కొట్టి కింద రాశాడు. దరిద్రుడు దరిద్రుడు దరిద్రుడు. అవునే కదా? కాన్తో గేమ్స్ ఆడచ్చు, ఎముడితో గేమ్స్ ఆడతావా? అవుద్దా? అందుకే ఎముడు వచ్చేస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎముడు వచ్చే లోపల ఏం చేయాలి? భగవన్నామం చేయాలి. అందరూ భగవద్గీత చదవాలి. భగవద్గీతని ఒక ముఖ్యమైన శ్లోకాన్ని చెప్తాను. నమస్కారం మొదలు పెట్టండి. ఇది చెప్పిన తర్వాత ఒక 2 కథలు చెప్తాను. మీకు ఓపుకుంటే ఇంకా మాట్లాడదాం. అందరూ వైండ్ అప్. సో అందరూ నమస్కారం మొదలు పెట్టండి. ఇది 2వ అధ్యాయంలో 14వ శ్లోకం. 2వ అధ్యాయం 14వ శ్లోకం, 2nd చాప్టర్ 14th శ్లోకం. చెప్పండి. మాత్ర. ఏది మనం మధ్యాహ్నం వేసుకుంటాం కదా భోజనం తర్వాత, అదేనా? రోజు వేసుకుంటాం కదండి మాత్రలో. అందుకని మాత్ర. ఈ సంస్కృతం మనం వేసుకునే తెలుగు మాత్ర. దీని అర్థం వేరు, దాని అర్థం వేరు. మాత్ర స్పర్శసు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాం స్థాం స్థితిక్షస్వ భారత. కృష్ణుడు మనకి బెస్ట్ టీచర్ అన్నమాట. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమని? చెప్పండి అంటలేదు, అలా బెదిరించట్లేదు. మిగిలిన ఎడారి మతాలు అంటారు, తెలుసు కదండి. ఎడారి బేదరకి ఆడు ఏం పట్టుకెళ్ళాడు? ఏంట్రా ఎన్నిసార్లు వచ్చావు, అసలు ఏం పట్టుకెళ్ళేవాడివి? ఏదో జరిగేది సంథింగ్ అనేవాడు. ఓసారి స్కూటీ మీద వచ్చానా, ఇంకోసారి ఆ బుల్లెట్ మీద వచ్చానా, ఇంకోసారి హోండా మీద వచ్చానా, ఎప్పుడు చూసినా ఇసుక చూసావు అంతే అన్నాడు. అలా మనం కూడా అసలు చూడం. సో ఎడారంటే ఏంటి? ఇసుక. సో అక్కడ వాటర్ ఉండదు, వాళ్ళ మతంలో మ్యాటర్ ఉండదు. అందుకని నన్నే నమ్మాలే, నమ్మకపోతే నా నరకానికి పోతావు, నేను తగలెట్టేస్తాను అంటాడు. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తాడంటే, నీకేదో కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, దానికోసం మనస్సుని అలా షేక్ అయిపోవద్దు. శీతాకాలం వచ్చింది, దానికోసం ఏదో అమెండ్మెంట్ చేసుకుంటున్నావు. వర్షాకాలం వచ్చింది, దానికోసం ఏదో ఏర్పాటు చేసుకుంటున్నావు. ఎండాకాలానికి ఒకటి. అలా ప్రకృతిని ఎలా అయితే నువ్వు తట్టుకుంటున్నావో అలాగే శీతోష్ణ సుఖ దుఃఖద. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. లెర్న్ టు టాలరేట్. ఏంటి? జస్ట్ టాలరేట్ అనలేదు, లెర్న్ టు టాలరేట్. పిల్లలకి నేర్పించండి. జీవితంలో ఎప్పుడైనా అవమానం వస్తుంది, ఆపద వస్తుంది, ఒక ఫెయిల్యూర్ వస్తుంది, ఏం పర్వాలేదు, చచ్చిపోవద్దు.
మీకు ర్యాంకు రాకపోయినంత మాత్రాన ట్యాంక్ ఎక్కి దూకకూడదు. జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది మన ప్రాణం. మానవ జీవితం చాలా గొప్పది. అది భారతదేశంలో రావడం ఇంకా గొప్పది. అది తెలుగు నేల మీద రావడం ఇంకా గొప్పది. పోతన గారు పుట్టిన నేల ఇది, రామదాసు పుట్టిన నేల ఇది, యాదగిరి గుట్ట ఉన్న నేల ఇది, కృష్ణా గోదావరి ప్రవహించే నేల ఇది, డొక్కా సీతమ్మ పుట్టిన నేల ఇది, కొమరం భీం పుట్టిన నేల ఇది, చాకలి ఐలమ్మ పుట్టిన నేల ఇది, కాళోజీ పుట్టిన నేల ఇది. వీరులు, త్యాగులు, కవులు, గాయకులు, మహాభక్తులు పుట్టిన నేల. ఆ నేలలో మనం పుట్టినందుకు గర్వించాలా వద్దా? జీవించాలా వద్దా? జీవించండి, గర్వంగా జీవించండి. ఈ దేశం కోసం, ధర్మం కోసం జీవించండి. మీ పిల్లలకి చెప్పండి. అలా చెప్పాలంటే వారానికి ఒక్క రోజైనా మీరు కూర్చోండి. మీ ఫ్యామిలీతో 2, 3, 4 మీ ఇంట్లో వాళ్ళంతా కూర్చుని భగవద్గీత తీయండి. మొగుడు భర్త గారు ఓ శ్లోకం, బాబోయ్ ఎవడికి తిరుగుతాయి నాలికలు విను, తిరగవా, వదిలేయి, అర్థం చదువు, దాని అర్థం చదువు. నెక్స్ట్ దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, పర్ఫెక్ట్ అంటాం, అది చదువు, అది తెలుగే కదా. అబ్బే తెలుగు నాడదు, పోనీ ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఎనీ లాంగ్వేజ్. మనం మెడిసిన్ వేసుకోవడం ముఖ్యం. ఇలా వేసుకున్నా, ఇలా వేసుకున్నా, లోపలికి వెళ్తే అది రోగాన్ని కుదురుస్తుంది. అందుకనే భగవద్గీత కించితదీత గంగాజలలవ కణికాపీత అన్న. ఎవరన్నారు? శంకర్ల వారు. ఆయన ఎవరు? ఇందాక వచ్చారు కదా పిల్లలు. కాశీ ఎంతమంది వెళ్ళారు? అమ్మ ఎంతమంది పుణ్యాత్ములు. బలో కాశీ విశ్వేశ్వర భగవానికి నమ. పార్వతీ పదయే హర హర మహాదేవ. కాశీలో మణికర్ణికా ఘాట్ ఎంతమంది చూశారు? మణికర్ణికా ఘాట్ చాలా గొప్పది. అక్కడే స్నానం చేయాలి. మొన్న కూడా చేసి వచ్చాం. అక్కడ నిత్యం భగభగా మండుతూ ఉంటాయి. ఏంటవి? శవాలు. పగలు లేదు, రాత్రి లేదు, కాలుతూనే ఉంటాయి. చాలా దగ్గరికి వెళ్ళి ఆ వేడి మన మీదకు వస్తూ ఉంటుంది. అయినా మేము చూస్తూ ఉంటాం. ఎందుకని? మన కూడా ఎప్పుడో తగలెత్తేస్తారుగా. మన ఉంచుతారేంటి? నువ్వు ఎన్ని పౌడర్ రాసినా, ఎన్ని క్రీములు రాసినా, ఎన్ని యాక్సులు కొట్టినా, నువ్వు ట్యాక్సులు కట్టినా, యాక్సులు కొట్టినా నిన్ను వేసేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తా అంటే అక్కడ ఒక హిందీలో చిన్న రీలు, 1/2 minute కూడా రీలు, అలా తగలబడిపోతున్న ఆ శవాన్ని వీడియో తీసి వెనకాల సాంగ్ పెట్టాడు ఒక ఆయన. ఎంత బాగుందో. దో దిన్ కమేలా అభి అకేలా. ఏంటి అర్థమైందా? మొత్తం అంతా జీవిత సారం అంతా అందులో ఉంది. దో దిన్ కమేలా అభి అకేలా. ఎవరు వస్తారు చెప్పండి? ఎవరైనా వస్తారా? ఎవడు రాడు. మన మోసుకెళ్ళడానికి 4 వస్తారో లేదో మనం చూడం. కాబట్టి మరణం తథ్యం, చావు ఖచ్చితంగా వస్తుంది. చచ్చే లోపల డై ఫర్ ఏ కాజ్, లివ్ ఫర్ ఏ కాజ్. ఎందుకంటే యు ఆర్ ఎ హ్యూమన్ బికాజ్. నువ్వు మనిషివి కాబట్టి. కుక్కనే నువ్వు భక్తుడిగా మార్చలేవు. పందిని, పిల్లిని, ఒంటిని, ఏనుగుని నువ్వు భక్తుడిగా మార్చలేవు. మనిషి మారగలడు. కాబట్టి భారతదేశంలో పుట్టినందుకు, ప్రహ్లాదాదులు పుట్టిన ఈ దేశంలో పుట్టినందుకు మనం భక్తి చేయాలి. అది వ్యక్తిగతంగా మన మనస్సుకి, ఆత్మకి, బుద్ధికి, శరీరానికి మంచిది. అలాగే సమాజంలో మనం బతుకుతున్నాం, సంతోషంగా బతకాలి, ఆనందంగా బతకాలి. శివుడు ఉండేటువంటి కాశీకి మరో పేరు తెలుసా? ఆనందవనం. ఏం పేరు? మరి వెంకటేశ్వర ఉంటారే తిరుమలలో, దాని పేరు ఆనంద నిలయం. అంటే అక్కడ శివుడు ఆనందంగా ఉంటాడు, ఇక్కడ విష్ణు ఆనందంగా ఉంటాడు. మరి వాళ్ళకి సంబంధించిన మనం ఎలా ఉండాలి? ఉండాలా వద్దా? ఆనందంగా. ఆనందంగా లేకపోవడానికి కారణం ఏంటి? ఆనందంగా లేకపోవడానికి చూసారా, మన దెబ్బకి లైట్ వేడెక్కింది, ఏం పర్వాలేదు, కూర్చోండి, మంచిదే. ఎలాగ అగరబత్తి పొగలేదుగా, దా పొగన్నారని. సో కాబట్టి ఆనందంగా చూడండి నాన్న, దాన్ని టేక్ కేర్ దాని వేడికి. ఓకే, నో ప్రాబ్లం నాన్న, డోంట్ వరీ, దే విల్ టేక్ కేర్. అందరూ మంత్రం చెప్పండి నాన్న. గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల బాల రాధ కృష్ణ జై,
గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై. మీకు అక్కడ సాంబార్ అన్నం పెరుగు ఉంది, నాకు బలం ఎలా వస్తుంది? నేనేమి తిన్న కదా, ఇలా చెవులతోనే నాకు బలం వచ్చేది. చెప్పండి, గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల రాధ కృష్ణ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై. బోలో గోపాల కృష్ణ భగవానికి, బృందావన విహారీ లాల్కి. మనం బృందావనం నుంచి ఒక కథ చెబుతానని చెప్పేస్తాను. మరి చెప్పేనా వద్దా? వింటారా? ఉంటారా? తింటారా? చెప్పింది అంటారా? అమ్మయ్య, 4 పనులు చేయాలి. మరి మాట్లాడకుండా వినండి, ఆకలి వేసిన అక్కడికి వెళ్ళి తినండి. ఈ కథ అయిపోయిన తర్వాత ఇంక వెళ్దాం. మీ అందరికీ ఏకాదశి పేపర్ అని ఒకటి ఇస్తారు, రేపు లేదు ఎల్లుండ. ఓకేనా? మీరు ఇవాళ రేపు ఫుల్గా మేసేయండి, ఎల్లుండ మూసేయండి, ఏమన్నా వద్దంటే వేసేయండి. ఏమన్నా అర్థమైందా? ఏకాదశి ఫాస్టింగ్ చేయండి. ఒకవేళ చేసినా చేయకపోయినా ఏకాదశి పేపర్లో పేర్లు ఉంటాయి, ఆ పేర్లు చదువుకోండి. ఇక్కడ నాగార్జున ఉన్నాడు, అతను ఇస్తాడు ఏకాదశి పేపర్. ఇప్పుడు ఇవ్వకు, వాళ్ళు మళ్ళీ పులిహార పొట్లం అది కట్టేస్తారు. అందుకని ఆ నిర్వాహకులకి ఇవ్వు. అదే మనం 30,000 కట్టాను దానికి, నేను వీళ్ళు పొట్లం కట్టేస్తారు. అంటే చచ్చా అలాంటి వాళ్ళు కాదు. ఈ కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అల్లరి చేశాడు, ఈ కుండలు పగలగొట్టాడు, పాలు అంతా వెన్న అంతా పారేసాడు. ఆ కోపంతో యశోదామయ్య కర్ర పట్టుకుని ఆయన వెనకాల పడింది. ఆయన అట్లా అట్లా రోడ్డు మీదకి వచ్చేసాడు. మరి కృష్ణుడు పరిగెట్టినట్టు ఆవిడ పరిగెట్టలేదు, ముందు పరిగెట్టేశాడు, ఆవిడ వెనకాల పరిగెట్టింది. అలా 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 కృష్ణుడు ముందుకెళ్ళిపోతే ఒక పెద్ద ఆయన తాతగారు, ఆయన పేరు దదిబానుడు. ఏం పేరు? దదిబాండు. ఈ దదిబాండు ఆ కొండ, ఖాళీ కొండ పట్టుకుని వస్తున్నాడు. వస్తుంటే కృష్ణుడు, తాత తాత ఒక్కసారి నాకు ఒక హెల్ప్ చేయవా అన్నాడు. ఏం నాయనా అన్నాడు. మా అమ్మ నన్ను పట్టుకోవడానికి వస్తుంది, నువ్వు నన్ను 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 ఇందులో దాచిపెట్టవు అన్నాడు. దాందే ఉంది నాయనా అని అని ఆయన అందులో కూర్చోబెట్టాడు. ఏముంది చిన్నపిల్లడు ఇలా. ఇందాక కృష్ణుని ఎత్తుకున్నాను చూసారా? ఇందాక అందరికంటే తోపు ఝాన్సీ లక్ష్మీబాయి, సో క్యూట్. చూసారా? చాలా చిన్నది కదా. మీ పిల్ల ఏం పేరు? కావ్య. చాలా బాగా తయారు చేశారు. వన్స్ ఫర్ గివ్ ద బిగ్ హ్యాండ్. కృష్ణుడు ఎవరందం వాళ్ళదే, కృష్ణుడు అందం కృష్ణుడిదే. రాముడు, లక్ష్మణుడు, అసలు ఆ తల్లులకి, ఆ కన్న తల్లులకి, తండ్రులకి, ఆ పిల్లలకి అందరికీ గట్టిగా సో క్యూట్. ఆ తర్వాత వైట్ డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేశారే వాళ్ళైతే పిల్లలు ఈ లైట్ దెబ్బకి, హీట్ దెబ్బకి చెమటలు కాచేశారు. నేను అన్నాను, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకు ఫ్యాన్ కూడా పెట్టలేదు అని. సో అంత కష్టపడి చేశారు. వాళ్ళకు కూడా గివ్ ద బిగ్ హ్యాండ్ వన్స్ మోర్. అలాగే ఈ డ్రామా విషయంలో ఒక స్కిట్ చేశారు కదా, అప్పుడు కూడా పిల్లలు చాలా మెచ్యూర్డ్గా ఆ లిప్ సింకింగ్ అయ్యేలా చాలా బాగా చేశారు. ఆ పిల్లలకి ఆ ట్రైనింగ్ ఇచ్చినటువంటి పెద్దలకు కూడా చాలా సంతోషం. అయితే విషయం ఏంటంటే కృష్ణుడు పట్టుకుని ఆ చిన్ని కృష్ణుడిని అందులో పెట్టేశాడు. కొండ పెద్దదే, కృష్ణుడు చిన్నోడు. కొంచెం సేపు అయిన తర్వాత యశోదామాయి వచ్చి, ఏమండి మా అబ్బాయి ఇలా వచ్చాడా కృష్ణుడు అని అడిగింది. ఎవరిని? దదిబాను. ఈ దదిబాను అన్నాడు, ఎవరు రాలేదమ్మా, ఇటువైపు ఏమన్నా వెళ్ళారేమో అని చెప్పేశాడు. వెళ్ళిపోయింది ఆవిడ. ఈ లోపల నుంచి కృష్ణుడు అని కొట్టాడు. కొడితే ఆయన మూత తీశాడు. ఏంటి సంగతి అన్నాడు. మా అమ్మ వెళ్ళిపోయింది కదా, నన్ను బయటికి తీయవు అన్నాడు. అంటే ఈయన అన్నాడు, నాకు మోక్షం ఇస్తే నిన్ను బయటికి తీస్తాను అన్నాడు. అదేంటి ముందు చెప్పలేదు కదా అన్నాడు. అవసరం నీదే నాదే, డీల్ మాట్లాడుకోవాల్సింది నువ్వు, నాకేం పని అన్నాడు.
అయినాను ఏమండి ఇప్పుడు నేను చిన్న పిల్లోని మీరు అదేదో మోక్షం అంటున్నారు, అవన్నీ నాకేం తెలుస్తాయన్న. అబ్బో నువ్వెవరో మాకు తెలుసు, నువ్వు 1 month బేబీగా ఉన్నప్పుడే 6 మైళ్ళు పొడుగుండేదాన్ని చంపావు, నువ్వెవరో మాకు తెలుసు, అసలు లేడీస్ ఫస్ట్ అనే వాడు అప్పటి నుంచే వచ్చిందిలే అని. అదే దానికి దీనికి సంబంధం ఏంటి అని మీరు మొఖాలు పెడతారేమో. రాములు వారు ఫస్ట్ వాళ్ళ గురువు గారితో అడవిలోకి వెళ్ళాడా, మళ్ళీ మనం వెనక్కి వద్దాం, మనం ద్వాపరయుగానికి మళ్ళీ వద్దాం, ఒకసారి అలా త్రేతాయుగానికి వెళ్ళి వచ్చేద్దాం. రాములు వారు ఫస్ట్ అడవికి వెళ్ళినప్పుడు ఎవరు ఫస్ట్ అటాక్ చేశారు? తాటకి ఎవరు? ఆడరాక్షసి, అవునా కదా? కృష్ణుడు పుట్టినప్పుడు పసిపిల్లోడుగా ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరు వచ్చారు విషం పాలు ఇవ్వడానికి? పోతన ఎవరు? లేడీ కదా, అవునా కదా? అక్కడ లేడీస్ ఫస్టే, ఇక్కడ లేడీస్ ఫస్టే. ఊరికే అమ్మ సరదాకి. కృష్ణుని అనుకున్నాడంట కళ్ళు మూసుకుని, మా పిల్లలే నన్ను కామెంట్ చేశారు రాముడిలా ఉన్నప్పుడు, ఆడు దాన్ని చంపుట అదేమి కనమన్నారు, ఎందుకు వచ్చింది మళ్ళీ వెళ్తా అనిపించుకోవడం, కళ్ళు మూసుకుందాం వెళ్ళిపోద్ది అది అని అనుకున్నారు. అది వెళ్తుంది, అది చావడానికి వచ్చింది. అందుకని ఈయన పాలు తాగారు, విషము తాగారు, దాని పేనాలు కూడా లాగేశారు. సరే ఆ కథలోకి వెళ్తే మళ్ళీ వామనావతారంలోకి వెళ్ళొద్దు, మనం ఈ యుగం నుంచి అక్కడికి వెళ్ళిపోదాం. సరే కృష్ణుడు మరి తీవయ్య మోక్షం అని అన్నాడు. అంటే కుండలోంచి తీయాలంటే మోక్షం ఇవ్వాలన్నాడు. ఈ పోతన వృత్తాంతం ఎగ్జాంపుల్ చెప్పాడు, తప్పేటట్లేదు. సర్లే మోక్షం గ్రాంటెడ్ అన్నాడు. మరి తీయాలిగా, తీయలే. మరి తీవయ్యా అన్నాడు. అంటే ఈ కొండకు కూడా మోక్షం ఇస్తే తీస్తాను అన్నాడు. నాన్ సెన్స్, ఏదో ఇది ఏమన్నా సంక్రాంతి ఆఫరా 1+1 ఏదో చిన్నది అదే సాఫ్ట్ టచ్కుంటే పెద్దది చిన్నది ఇచ్చినట్టు, సీసా ఫ్రీలాగా మోక్షం నీకంటే ఏదో మనిషి కాబట్టి ఇస్తాం, దానికి ఎందుకు ఇవ్వాలి అన్నాడు కృష్ణుడు. స్వామి ఆలోచించు, నువ్వే చెప్పు, నువ్వు అసలు ఎవరికైనా దొరుకుతావా అని? మీ అమ్మకి దొరికావా? నువ్వు మీ అమ్మకి దొరికావా? నా దగ్గరికి వచ్చి నన్ను దాచిపెట్టమన్నావు. ఎందుకు దాచిపెట్టమన్నావు? ఈ కొండ ఉండబట్టేనా? ఇంత ఉపకారం చేసిన కొండకే నేను ప్రతి ఉపకారం చేయాలా వద్దా? అందుకని దానికి కూడా మోక్షాన్ని అన్నాడు. ఎవరి కొండది? దదిబానుడు కొండ. అంటే నువ్వు గొప్పవాడు అయి ఉండక్కర్లేదు, ఓ గొప్పవాడు నీ గురించి అలా పాజిటివ్గా ఫీల్ అయితే చాలు, నువ్వు గొప్పవాడు అయినట్లే, నువ్వు భగవంతుడి దగ్గర అయినట్లే. అందుకని దదిబానుడి కొండకు కూడా మోక్షం వచ్చింది. కాబట్టి మనం మహాభక్తులను కాలేకపోయినా ఆ భక్తులను మనం స్మరణ చేసి వారి లక్షణాల్లో కొన్నైనా మనం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. మానవ జీవితం చాలా చాలా అరుదుగా వచ్చేదండి. రోజు నిత్యం స్మరణ చేస్తూ ఉండండి. కూర్చున్నా నించున్నా కృష్ణ రామ గోవింద అంటూ ఉండండి. కిచెన్లోకి వెళ్తారు కాబట్టి, వంట చేస్తారు కాబట్టి, మీ తల్లులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు కిచెన్లోకి వెళ్ళేటప్పుడు చక్కగా సెల్ ఫోన్లో చెప్పొదినా ఇంకేంటి, కిచెన్లోకి వచ్చాను, ఏం వండుతున్నావు, ఏం లే నిన్న పుచ్చిపోయిన వంకాయలన్నా మీ అన్నయ్య గారికి ఫ్రై చేద్దాం అనుకుంటున్నా, ఇలాంటి కబుర్లు అవి మానేయండి. రాధా మధు లేకపోతేనేమో అదేంటిది అంత బాగా జిట్టు సీరియల్ వచ్చేది కదా కదా కార్తీక దీపం, చూసిన వాళ్ళకంతా పాపం. అంతకుముందు ఒకటి వచ్చేది చెప్పనా నేను, తినేది పూతరేకులు, చూసేది మొగల రేకులు, తయారయ్యేది బొరంబోకులు. మరి అన్నం 24 గంటల. నేను ఆశ్చర్యపోయాను. నేను ఎవరింటికో వెళ్ళాను, నాకు టీవీ పెట్టడం రాదు, ఏదో పొరపాటున ఒరే ఒకసారి టీవీ పెట్టరా న్యూస్ చూస్తా అంటే ఒక్క సీరియల్ వస్తుంది, అది రామచంద్ర సీరియల్ వద్దంట. సీరియస్గా ఈ జీవితాన్ని ఎలా ధన్యం చేసుకోవాలో మానేసి సీరియల్ చూసే టైమా మనకి? ఓ ముసలిది జపం చేస్తుంది, జపం చేస్తుంటే కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు వచ్చి నిలబడితే ఏం చేయాలి ముసలిది? కృష్ణ వచ్చావా, ఏ కృష్ణ ముకుంద మురారి అని సాంగులు ఇయ్యాలా? ఏడు మానేసి ఏ కౌన్ హై తుమ్ అన్న అయ్యా అలా చూస్తే అంత ఇబ్బందిగా ఉంటుందండి. ఇప్పుడు నేను వచ్చాను, ఎంత గ్రాండ్గా తీసుకొచ్చారు పద్ధతిగాను, అలా చూస్తే ఏమైపోతాం మేము? అది దేవుడు ఇంకా కృష్ణుడు తప్పేటట్లేదు, దీనికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలని, ఐఎమ్ ఫ్రమ్ వైకుంఠ, ఐ కేమ్ టు గివ్ యూ మోక్ష అని చెప్పాడు. అంటే ఆ ముసలిదంది
అసలు చక్రవాకం సీరియల్ వస్తుంటే టీవీకి అడ్డగా నిలబడింది కదా, మోక్షం అంటే వీడు మోక్షం తప్పుకో. ఏమన్నా అర్థమైందండి? చక్రధారి వద్దు, చక్రవాకం కావాలంట. మోసలదే కానీ. అందుకనే అప్పట్లో డైలాగ్ ఉండేది, హాత్మే జపమాల మనమే వైజయంతిమాల అని. వైజయంతిమాల అంటే అప్పట్లో అందమైన హీరోయిన్ పేరు అన్నమాట. అందుకని అలాంటి సగం సగం పనులు చేయకండి. ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట మీరు మీతో గడపండి. మీరు మీ లోపలికి ప్రయాణం చెయ్యండి. మీ పిల్లల్ని కూడా భక్తి మార్గం వైపు నడపండి. 2 ఉంటేనే దేశం బాగుంటుంది. 1 దైవభక్తి, 2 దేశభక్తి. ఈ 2 ఉన్నప్పుడే మనం బాగుంటాం, మన దేశం బాగుంటుంది, మన ధర్మం బాగుంటుంది. అంతేగాని హాయ్ అనడం, గుళ్ళో కూడా సెల్ ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళడం. సెల్ ఫోన్ తీసుకుంటారు కాబట్టి సరిపోద్ది, కానీ తిరుమలలో అదే మీరు సెల్ ఫోను ఎలా చేశారనుకోండి, అయ్యుడు యా ఇప్పుడే రా వెండి బాకిలు దాటాము, ఇప్పుడే గర్భమంత్రికి కనపడ్డాడు, 1 సెకండ్ గర్భమంత్రికి ఎలా అనేసి జస్ట్ ఇప్పుడే జైవిద్యుల దగ్గరికి వచ్చా, సోమరు ఉండే 1 సెకండ్ గోయిందా అని బయటకు వచ్చేస్తాడు అదవా. అందుకే సెల్ ఫోన్ ఇవ్వలేదు కాబట్టి, ఇచ్చుంటే ఇంకా అవన్నీ చేసేస్తారు. సో కాబట్టి మీరు కాలక్షేపంగా క్యాజువల్గా అసలు ఆలోచించకండి. ఇవాళ పడుకోవచ్చు, రేపు లేస్తామని ఏం గ్యారంటీ లేదు. కాబట్టి పుణ్యం సంపాదించుకోండి. మీరు ఖచ్చితంగా వంట చేసే తల్లులందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నాను, మీరు వంట చేసేటప్పుడు, అన్నం వండేటప్పుడు అన్నమయ్య కీర్తనలు వింటూ అన్నా వంట చేయండి, లేదా రామాయణమో భారతమో భాగవతమో వింటూ వంట చేయండి. అంతేగాని కబుర్లు చెప్పుకుంటూ సెల్లో నోట్లోంచి వచ్చేది జల్లు, ఫైనల్గా మిగిలేది సొల్లు, కరెంటు బిల్లు. అది హలాల్ ఫుడ్ అయిపోతే మీ ఉమ్ము పడిపోయి. అందుకని అలాంటి దిక్కుమాలిన పనులు చేయకుండా చక్కగా వింటూ, ఉదాహరణకి మీరే ఈ చిన్న అన్నమయ్య కీర్తన మీరే చక్కగా చెప్పండి. బ్రహ్మ కడిగిన పాదము. చూడండి ఎంత బాగా పాడుతున్నారండి. ఓసారి చప్పట్లు కొట్టుకోండి మీరే, చాలా తీగా పాడారు. బ్రహ్మ కడిగిన పాదము, అక్కడ పులిహార ఇంకా పర్లేదు కాబట్టి అంటారా? పడింటే వాల్యూమ్ పెరిగేది అంటారా? ఏం కాదు, మీకు భక్తి ఉంది, మీ లోపల శక్తి ఉంది. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము, చెలగి వసుద గొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, తలకక గగనము, తలకక గగనము, తన్నిన పాదము, తలకక గగనము, తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, కామిని పాపము. ఇది చాలా బాగా పాడుతున్నారు, మొహమాట పడకండి, ఇది పాడుకుంటూ పడుకోండి. కామిని పాపము కడిగిన పాదము, పాముతల నిడిన పాదము, ప్రేమపు శ్రీ సతి, ప్రేమపు శ్రీ సతి, పిసికడి పాదము, పామిడి తురగపు పాదము, బ్రహ్మ కడిగిన పాదము, పరమయోగులకు
పరమయోగులకు పరిపరి విధముల పరమొసగడి నీ పాదము. పరమయోగులకు పరిపరి విధముల పరమొసగడి నీ పాదము. తిరువేంకటగిరి తిరువేంకటగిరి తిరమని చూపిన తిరువేంకటగిరి తిరమని చూపిన పరమపదము పరమపదము నీ పాదము. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము. బ్రహ్మము తానే నీ పాదము. బ్రహ్మ కడిగిన పాదము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద మొక్కులవాడ అనాదక్షగా గోవింద. వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. శ్రీకాంతాయ కళ్యాణనదే నదయేద్దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామళమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఏడు కొల్లవడ వెంకటరమణ గోవింద గోవింద. మీ అందరితో ఒక మంత్రం చెప్పించి ముగించేనా? నాకు చాలా గుర్తొస్తాయి. నేను రేపు ఈ టైం దాకా మాట్లాడగలను, అన్ని గుర్తొస్తాయి. కానీ పాపం కెమెరామ్యాన్ కూడా 5:30 నుంచి అలసిపోయాడు. వాళ్ళకి కూడి లేదు, మధ్యలో టీ లేదు, ఓ కాఫీ లేదు. ఈ స్వామీజీ ఎప్పుడు అవగొడతాడా అని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఉట్టినే నేను అనలేదు అయ్యా, నేను అటు ఇటు తిరుగుతున్నాను. వాళ్ళు లేవాలా సావాలా అనుకుంటున్నారు వాళ్ళు. సో కాబట్టి మీరంటే పాప కూర్చున్నారు, పాప వాళ్ళు నిలబడాలి నాన్న. సో మైక్ బాగుంది, మీ వచ్చిన వాళ్ళ లైక్ బాగుంది, చాలా సంతోషం. ఒక కథ సరదాగా చెప్పకుండా ఉండలేక చెప్పేస్తాను. మరి ఏం చేయను? మరి యముడు వాళ్ళ ఇంటికి వచ్చాడు అని ఆ కథ చెప్పాను కదా, అలాంటిదే ఇంచుమించుగా తక్కువ చెప్పేస్తాను. ఎందుకంటే ఇందాక మనం అందంగా లేనా అసలేం బాగోలేనా అని చెప్పుకున్నాం కదా, దానికి ఒక ప్రాక్టికల్ అన్నమాట. సో యముడు వాళ్ళ ఇంటికి వస్తే వాడు అడిగాడు, ఏంటి మా ఇంటికి వచ్చారన్నాడు. మరి ఇవాళ నీ టైం అయిపోయింది అన్నాడు. ముందు చెప్పక్కర్లేదా, అప్డేట్ అవ్వక్కర్లేదా అన్నాడు. ఒరే ఎదవా, అప్డేట్ అవ్వడం ఏంటి, నేను ముందు చెప్పాను ఇంకా మెసేజ్ అన్నాడు. మెసేజ్ 1 పంపాను. 3 1 సెకండ్ ఎక్కడ పెట్టావు? వాట్సాప్పా, ఫేస్బుక్, యూట్యూబా అన్నాడు. ఎదవా నేను సెల్లో పెట్టలేదురా, ఫస్ట్ మెసేజ్ నీ తల్లో పెట్టాను. తల్లోనా? ఎక్కడ అర్థం కాలేదే అన్నాడు. మామూలుగా నీ కలర్ ఎలా ఉండేదిరా జుట్టు? మామూలుగా నువ్వు పుట్టినప్పటి నుంచి ఏ కలర్ ఉండేది? నలుపు. 40 దాటాక తెలుపు. ఆ తర్వాత వచ్చేది నా దగ్గర నుంచి పిలుపు. నీ జీవితానికి అదే మలుపు. ఆ లోపల నీకు వస్తే అలుపు, ఈ లోపల మొత్తం పులుపు. తీసుకెళ్ళి శవాన్ని కలుపు. అవునా కదా? ఇంకా కదవలేదు, మధ్యలో మా అమ్మని తీసుకొస్తాను. మా అమ్మ ఎప్పుడైనా కంప్లైంట్ చేసేది బతుకున్నప్పుడు, ఇప్పుడు కాదు. అవి ఇంట్లో గొడవలు చెప్తారు కదా. ఎప్పుడైనా వెళ్ళామనుకో, ఎక్కడికి వెళ్ళినా అవి చెప్తారు. మేము ఎక్కడికి వెళ్ళినా అందరూ మాకేమన్నా హ్యాపీ న్యూస్లు చెప్తారండి. మా అబ్బాయి ఎలాగా, మా అబ్బాయి ఎలాగా, అందరూ ఇవే. అలా ఏదో మా అమ్మ చెప్పేది, ఓ ఎందుకు వచ్చిందమ్మా అవన్నీ, చక్కగా సీరియల్ చూసుకో, లేదా సీరియస్గా జపం చేసుకో, చదివితే చదువుకో, ఎందుకు వచ్చింది ఆ కంప్లైంట్లే, మనం ఏం మార్చలేము. గోడలో కోడలో 2 మారవు, నువ్వు దాని గురించి ఆలోచించకని చెప్పేవాడిని. ఏమన్నా అర్థమైందా?
అర్థమైంది కదా, అమ్మయ్య మీకు అర్థం కాబట్టి ఎవరికి అర్థం అవుద్ది, నువ్వు దాని గురించి ఆలోచించే, నువ్వు ఆలోచించకుండా జపం చేసుకో అని చెప్పాను. అయినా మరి ప్రపంచంలో ప్రధానమంత్రిని ఎవరైనా కదపగలడం, కదపలేని పోస్ట్ ఏంటిది, కదపలేని సీట్ ఏంటి, అత్తగారు ద క్వీన్, ఎవడ కదపలేడు ఆ సీట్ని, అందుకని పెద్ద పోస్ట్ అది. అందుకని ఆవిడ ఏదో చెప్పేది, నేను అనేవాడిని, అమ్మాయి నువ్వు ఏం చెప్పకు, అలా చూడు నాన్న ఫోటో, నెక్స్ట్ నీ ఫోటో అని చెప్పాను. మరి వచ్చి 10 ఏళ్ళు అయింది ఏంటి, మా నాన్నగారి ఫోటో పక్కన మా అమ్మ ఫోటో వచ్చి 10 ఏళ్ళు అయింది. అందుకని మనం చచ్చిన తర్వాత మనం ఎవరైనా సరే మన పేరు ముందు LATE అని పెట్టేస్తారు. లేట్ అవ్వడానికి పెద్ద లేట్ ఏం పట్టదు, కానీ GREAT గ్రేట్ అవ్వడానికి బోల్డ్ టైం పడుతుంది. అర్థమవుతుందా? లేట్ అవ్వడం పెద్ద విషయం కాదు, గ్రేట్ అవ్వాలి. అలా గ్రేట్ అవ్వాలంటే మధ్యలో డిఫీట్ వచ్చినా సరే ఈ ఫీట్ కంటిన్యూ చేయాలి. జుట్టు తెల్లగా మారిన వెంటనే మనకేం గుర్తు రావాలి, అమ్మో గాడు పిలుస్తున్నాడు, గాడు పిలుస్తున్నాం. కానీ మనం గాడిద కొడుకుల్లాగా గాడు గుర్తురాదు, గాడి రేజ్ గుర్తుంది. ఏం గుర్తుంది? గాడ్ రేజ్ దస్కా ధమాకా వేసే రంగు. మరి ఇందాక ముసలుడు ఏం చేశాడు, ఇలా ఎత్తున్నాడు, నేను ఆశ్చర్యపోయాను. అది కూడా మనవరాలి పెళ్ళికి రంగులు వేయడు వాడు. సో అది కాబట్టి ఫస్ట్ వార్నింగ్, ఫస్ట్ మెసేజ్ పెట్టాను నేను, ఏమని దగ్గర రెడీగా ఉండరా, బ్యాగ్ సర్దుకోవాలి. నువ్వు గాడ్రేజ్ నమ్మావు, నన్ను నమ్మలేదు ఫస్ట్. రెండోది ఏంటి, పళ్ళు రాలిపోతాయి అదమన్నారు కదా అని తిట్టేదమ్మ, తిట్టేదా, పళ్ళు రాలిపోతాయి కదా. అలా రాలిపోతుంటే ఈయన ఏం చేశాడు, మనవాడు మెంటల్, పెంటు పారదా డెంటల్ కట్టించుకొచ్చేస్తాడు, కట్టించుకొచ్చి ఈ అంటాడు. అగ్రికల్చర్ నగరా, ఏం పేరు దీని పేరు, అగ్రికల్చర్ కాలనీ, అగ్రికల్చర్ కాలనీకి వచ్చి ఈ అంటాడు. గుర్రంలా సగిలిస్తాడు, ఇక్కడికి వచ్చి ఇకిలిస్తాడు. రెండో వార్నింగ్ అయిపోయింది. ఇంక మూడోది ఏంటి, ఇగో ఇది టైట్గా ఉండేది కట్ట లూజుగా అవుతుంది. ఈ లూజుగాడు కొవ్వు ఎక్కువై, డబ్బు ఎక్కువై ఎక్కడికో వేరే దేశానికి వెళ్ళి దీన్ని టైట్ చేయించుకుని ఇక్కడికి వచ్చి పాట పాడతాడు. ఏం పాట, ఇది నేనే, ఇది నేనే, ఇది గానే, ఇది గానే, ఇది నేనే నేనే అని నువ్వు ఎన్ని రంగులు వేసినా, ఎన్ని హంగులు చేసినా చివరికి నిన్ను బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతారు. కాబట్టి ఇది బొంగుల మీదకి ఎక్కే లోపల రంగులు అవి వేసుకోకుండా అందమైనటువంటి భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నం చేయండి. మీ పిల్లలకు కూడా చెప్పండి, 3 మర్చిపోకూడదండి. అందరూ ఒకసారి చెప్పండి, కట్టు, చెప్పండి, కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే ఇట్టు లేదే పట్టు. అర్థమైందా? అందుకని మీ పిల్లలకి చెప్పండి, గాజులు వేసుకుంటే అది ఆరోగ్యానికి సంబంధించింది, కేవలం అందానికి సంబంధించిన విషయం కాదు. గాజులు ఇక్కడ తగులుతూ ఉంటే ఆడపిల్లలు బాగుంటారు, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఎవడో పిలిస్తేనో ఎవరో స్నేహం చేస్తేనో మోసపోయేలా ఉండకూడదు. మోసం చేసినోడు తప్పేం కాదు, మోసపోయిన వాళ్ళదే తప్పు. అందుకని ఖచ్చితంగా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఆడ స్నేహితులతో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలు. ఎందుకంటే 10th క్లాస్ సర్టిఫికెట్, హాల్ టికెట్ తెచ్చుకోవడానికి ఈ పిల్ల బయటకు వచ్చింది, ఇంకొక ముసుగు దొంగ బయటకు వచ్చింది. మన ఇద్దరం వెళ్దాం అంది. ఈ ముసుగు దొంగ ఆ పిల్ల వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏ నజదీక్ మే హమారా ఘర్ హై, ఆప్కో కుచ్ నహీ డర్ హై అందది అని చెప్పి దాన్ని తీసుకెళ్ళాక ఏ మమ్మా హై, ఏ పప్పా హై అని ఆ తలుపు తోసి ఏ మేరా భయ్యా హై ఆప్కెళ్ళి ఒక గొయ్యా హై అని తోసిందాం. జోక్ కాదండి, నేను ఏదో ఇలా చెప్తున్నానంతే. వాళ్ళ భయ్యా దీని పాలిటి గొయ్య లోపల జరగకూడదు జరిగి వీడియో తీసి నాశనం చేసి. అందుకని ఖచ్చితంగా పిల్లలు చెప్పాలి. ఏం చెప్తే బాగుంటుందో నేను చెప్తాను. ఓ చిన్న పిల్ల వస్తే బాగుంటుంది. ఆల్రెడీ దీంతో మాట్లాడి ఇచ్చేసాం కాబట్టి లాస్ట్ దా తల్లి, దా ఈ పిల్ల రా తల్లి, మా అమ్మ కదా, పైకి ఎక్కించాను. దా, తెలుగు వచ్చా ఈ పిల్లకే? తెలుగు వచ్చా అమ్మాయి? చెప్పులు వదిలే ఇక్కడ మా అమ్మ. అమ్మ ఏం పేరు నీ పేరు? యోక్షిత. యోక్షిత, ఇది మంచి పేరే, సంస్కృతం పేరు. పిల్లలకి సహస్రనామం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇలాంటి వాటిల్లో భగవద్గీతలోంచి పేర్లు పెట్టాలి. ఏమన్నా పేరు అడిగామనుకో, చియాన్, బియాన్, డియాన్, గియాన్, ఏంటిది? తల్లులు పేర్లు పెట్ట మానేసి అంత గూగుల్ తల్లి మనకి చెప్పాల్సింది. చక్కగా భగవద్గీతలోంచి విష్ణు సహస్రనామం నుంచి మంచి పేర్లు పెట్టండి. ఆ పిల్ల పేరు పిలవగానే మనకి తిరుమల గుర్తు రావాలి, ఆ పిల్లోడి పేరు పిలవగానే మనకి భగవంతుడు గుర్తు రావాలి. అలాంటి పేర్లు పెట్టండి. ఋషికేశ ఎంత బాగుంటుంది పేరు, ముకుంద ఎంత బాగుంటుంది, అదోక్షజ, నారాయణ ఇలాంటి పేర్లు పెట్టండి. చియాన్, బియాన్, ఏంటిది అలా మీ రీమిక్స్ పేర్లు. యోక్షిత ఇది మంచి పేరే. ఏం చదువుతున్నావు?
థర్డ్ క్లాస్. రైట్. ఇప్పుడు ఎప్పుడన్నా మీ అమ్మతో నువ్వు శివాలయానికి వెళ్ళావా? వెళ్ళావా? శివాలయంలో ఎవరుంటారు? శివుడు ఉంటాడు కదా మధ్యలో. శివుడికి ఎదురుగా ఎవరుంటారు? గుర్తురాదే. ఒక యానిమల్ ఉంటుంది, ఇలా పాముతుంది, తెలుసా? ఐడియా ఉందా? ఏమంటారు? వాసుకి. పోలే రాయి వేసిందిలే, పర్లేదు. నాన్న బుల్. ఆ బుల్ని నంది అంటారు. ఏమంటారు? నంది. ఎప్పుడైనా చూసావా లేదా? ఐడియా వచ్చిందా? సరే. ఇప్పుడు నువ్వు చెప్పు. ఇటు నుంచోరా మా అమ్ములు. ఇప్పుడు 5 ఫింగర్స్ ఉన్నాయా? ఈ ఈక్వలా చెప్పు. ఈక్వల్గా ఉన్నాయా? ఈ 5 ఫింగర్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్? టెల్ మీ. ఈ 5 వేళ్ళు ఈక్వల్గా ఉన్నాయా? నో. అంటే అమ్మాయి కళ్ళు బుర్ర పనిచేస్తున్నాయి. కొట్టిన అమ్మాయి యోక్షితాకి కళ్ళు పనిచేస్తుంది, బుర్ర పనిచేస్తుంది. 5 వేలు సమానం కాదు. కరెక్టేనా? గట్టి కొట్టిన చెప్పట్లో లాస్ట్ పాయింట్. ఇంకా మంత్రం చెప్పి వెళ్ళిపోవాలి. మేము కూడా పొద్దున్న లేచాం, మళ్ళీ పొద్దున్న లేవాలి. రైట్. రెండో క్వశ్చన్. ఇప్పుడు నువ్వు శివాలయానికి వెళ్ళావు కదా, నంది ఉంది కదా, గుళ్ళో నందికి మనం మొక్కుతాం. మరి రోడ్లో అటు ఇటు బురదలో పంది తిరుగుద్ది, తెలుసు కదా? పిక్కి తెలుసు కదా? చెప్పు, ఆ నంది ఈ పంది సేమా? నో. అమ్మాయి బుర్ర పని చేస్తుంది, గట్టి కొట్టండి. చెప్పట్లేదు. ఇందాక నైనా జస్వాల్ చెప్పిందిగా బంగారు తల్లి. రైట్. ఇంకా మూడో క్వశ్చన్. ఎప్పుడైనా ఆవుకి ఏమైనా పెట్టావా? పండు మరి ఆవుకి ఎవరైనా ఏమన్నా పెడితే వాళ్ళు మంచోళ్ళు కదా, ఆవుని కోసుకుని తినేశారు ఇంకెవరైనా చంపేసి, వాళ్ళు మంచోళ్ళు కాదు కదా. ఇప్పుడు ఆవుకి ఫుడ్ పెట్టేవాళ్ళు, ఆవును ఫుడ్లా తినేవాళ్ళు, ఇద్దరు సేమా? నో. అమ్మయ్య, 3 క్వశ్చన్లు అయిపోయినాయి కష్టపడి. ఇంక 2 ఉన్నాయి. మీ అమ్మ ఎప్పుడన్నా షోరూమ్కి ఏదన్నా వెళ్తే ఆ షాప్లో బొమ్మలు ఉంటాయా? టాయ్స్ ఉంటాయి కదా. మీ అమ్మ షాప్లో బొమ్మ సేమా? నో. అమ్మయ్య, మొత్తానికి 4 సాధించాం. చకచక చెప్పేది. ఇప్పుడు అన్నీ అడిగేస్తా. 5 వేలు సమానమా? కాదు. మీ అమ్మ బొమ్మ సమానమా? కాదు. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదు. ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? కాదు. అన్ని మతాలు సమానమా? కాదు. అయినా చెప్పింది కొట్టండి. 1000 వేరుతాడు. దండ ఉందా? ఇలా చూసి ఆ దండయా, దండలగవా చిన్న బిడ్డ చెప్పింది కదా. అమ్మయ్యా, థ్యాంక్ యూ. మా అమ్మ కదా బంగారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అమ్మ బరువు మొయ్యలేదు. బంగారు తల్లికి బరపాలి. ఏమండి, బాలవాక్కు బ్రహ్మవాక్కు. ఎందుకు పిల్లల్నే ప్రిఫర్ చేస్తారంటే వాళ్ళే బాగుండాలి. మనం పిల్లలతో అన్నీ ఒకటే అని అబద్ధాలు చెప్పడం వలన వాళ్ళందరితో వాళ్ళతో వీళ్ళతో స్నేహం చేస్తారు. తర్వాత దీన్ని ఎత్తుకుపోతారు. తర్వాత సూట్ కేసులో పార్సిలు లేదా ఫ్రిడ్జ్లో 36 మొక్కలు. శ్రద్ధ అనే అమ్మాయికి శాతం పెట్టేశాడు. అలాగే మహాలక్ష్మి బెంగళూరులో పెట్టేశారు. కాబట్టి వీళ్ళని పెంచేది ఎందుకు? అంటే ఎవడో మొక్కలు చేయడానికా? కాదు కదా. అందుకని ఖచ్చితంగా చెప్పండి, 5 వేలు సమానం కాదు, అమ్మ బొమ్మ సమానం కాదు, గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానం కాదు, అలాగే అన్ని మతాలు సమానం కానే కాదు. అందుకని భారతదేశం హిందూ దేశం, ఇక్కడ వాళ్ళంతా హిందువులే. వాడు కాదు అనుకున్నా సరే వాడి మూలాలు ఇక్కడవే. అదే విషయం మనం పాటలో చెప్పాము, అదే విషయాన్ని మనం గుర్తు చేద్దాం. అందుకని మనం అందరం కూడా హిందువులుగా జీవిద్దాం. ఎవరైనా మతం మారిపోతుంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, భాగవతం ఉంది. రాముని నమ్మి మోక్షం పొందినటువంటి రామదాసు గారు పుట్టింది ఈ నేల మీదే, మోక్షం పొందింది ఈ గోల్కొండలోనే, రాముని చూసింది ఇక్కడే అనే విషయాన్ని గుర్తు చేయండి. ముచ్చుకుందా నది, ఆ పేరు తెలుసా మీకు? మనకి తెలదు. మూసి అంటే తెలుస్తుంది. మూసి అనే పేరు ఆ నది పేరు కాదు, ముచ్చుకుందా నది. కృష్ణుడు దర్శనమిచ్చాడు ఆ ముచ్చుకుందుడి పేరు మీద ఇది ఉంది. కాబట్టి మోక్షం పొందాలంటే సనాతన ధర్మం మాత్రమే మార్గము. నువ్వు రాముడైనా కృష్ణుడైనా శివుడైనా సరే ఎవరిని నమ్మినా ఏ పేరుతో పిలిచినా దైవం మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి భగవంతుడిని పొందుదాం. దానికోసం భౌతికత చదువుదాం. అందరం రోజు సూర్యుడికి నమస్కారం చేద్దాం, భగవన్ నామాన్ని జపం చేద్దాం. అందరం లాస్ట్ అండ్ ఫైనల్ 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి. చాలా గ్రేటు. ఇంత అయింది లేటు, అయినా మీకోసం అక్కడ వెయిట్ చేస్తున్న ప్లేటు, అరేంజ్డ్ బై అవర్ సేటు. ఇది మీ ఫేటు.
అక్కడ తీస్తారు మా గేటు. ఒక్క నిమిషం ఉండండి, మంత్రం చెప్పేయండి, నమస్కారం మొదలు పెట్టండి. ఒక్కరు నిలబడినా పర్లేదు, నిలబడితే నిలబడండి. ఇంతసేపు మీరు ఉన్నారు, మీకే దండం పెట్టండి. అన్నం ఎలా పెడతాం కానీ దండం కూడా పెడతాం. నమస్కారం పెట్టి మంత్రం చెప్పిన తర్వాత లెట్స్ గో అవర్ హోమ్ అండ్ యువర్ హోమ్. మీరు అందరు చెప్పండి, ఇది నేను బాల్యంలో నేర్చుకున్నాను, ఇది వినగానే మీకు నవ్వు వస్తుంది, కృష్ణుడి మీద లవ్ వస్తుంది. చెప్పండి, నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పండి, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతాను నలుసు, మీకంటూ నలుసు. శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద గోవింద. మీ అందరికీ స్వస్తి. థ్యాంక్స్ ఫర్ యువర్ బస్తీ. ఇప్పటిదాకా మీతో పట్టాను కుస్తీ, కానీ ఇది మాత్రం మస్తీ. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ఈ హిందూ సమ్మేళనంలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. మాతాజీ వాంట్ టు సే సంథింగ్, లిజన్. థ్యాంక్ యూ మాతాజీ. ఇదే కాలనీలో ప్రతి ఆదివారం, ప్రతి శనివారం 6:30 నుంచి ఎక్కడో మరి ప్లేసు వినాయక మండపంలో సత్సంగం జరుగుతుంది. మీరందరూ అటెండ్ అవ్వచ్చు. ఈ దేశం సర్వనాశనమైన, ఈ దేశం సర్వతోభివృద్ధి చెందిన, అదంతా తల్లుల చేతుల్లోనే ఉంది, అమ్మల చేతుల్లోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. అది చాలా ఆస్పీషియస్. మంత్ర జపం, మంత్ర సాధన, భగవద్గీత, యోగా జరుగుతుందండి. వారంలో 1 గంట, డైలీ అంట, రోజు ఉంది. మీరు దాన్ని వినియోగించుకోండి. ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఏకాదశి పేపర్ తీసుకోండి, ఎవరిని అడ్డవుతే వేసుకోండి. థ్యాంక్ యూ. ఏంటి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నన్ను గోవర్ధన్ గారు పిలిచారు, వచ్చాము. మీరందరూ ఇంత లేట్ అయినా, రాత్రి 10 అయినా మీ మదిలో దైవభక్తి, దేశభక్తి ఉండటం వల్ల మీరంతా ఉన్నారు. చాలా ధన్యవాదాలు మీకు. హిందువులుగా బతకండి, హిందువులుగా జీవించండి, హిందువులుగా మరణించండి, హిందుత్వం కోసం జీవించండి. Mind Media, the voice of India.